అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమందు, ఈ సమయమునందు మనమందరం కూడా ఈ విధంగా కూడుకొని తండ్రి అయిన దేవుని ఎదుట దేవుని కనపరచడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకొని వాక్యమునకు విధేయత చూపించడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి మరొకసారి సమస్త విధమైన ఘనత, మహిమ, కీర్తి దేవునికి మట్టుకే కలుగును గాక. ఇంతవరకు సహోదరులు చాలా వరకు నా విషయం కొన్ని మంచి మాటలు చెప్పారు. ఏమాత్రము యోగ్యుడని కాదు, దేవుని దృష్టిలో అల్పుడను అయినప్పటికీ కొన్ని మీరు మంచి మాటలు చెప్పారు. ఏదైనా కొంచెమైనా ఒక వెంట్రుక మందం మంచితనం ఉందంటే అది కేవలం దేవుని మూలానే. ప్రతిరోజు కూడా నా ప్రార్థనలో నేను అనుకునే మాట ఏంటనగా, మంచిదంటూ నాలో ఏది కూడా లేదు నాయన, ఆయనను మీరు నన్ను ప్రేమించారు, మీ కుమారుని పంపించారు అని నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఏదైనా మంచిదంటూ ఉందంటే అది కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే కలిగినటువంటి ఒక యోగ్యత, అర్హత. క్రీస్తే గనుక నా జీవితంలోనికి రాలేకపోయినట్లయితే నేను కూడా అందరి వలె ఒక భ్రష్టత్వంలో ఉండేవాడిని. దేవుని మహాకృపను బట్టి మరియు దేవుని యొక్క రక్షణ సంకల్పంలోనికి వచ్చాను, సత్యాన్ని నేర్చుకున్నాను. ఈ సత్యమును ఇతరులతో కూడా బోధించడానికి దేవుడు నాకు ఒక మంచి అవకాశం కల్పించారు. అయితే ఇక్కడికి రావడానికి మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మన ప్రియులు సహోదరులు సూర్యతేజ గారే కారకులు. వారికి నాకు ముంబై నగరం నందు మరియు పరిచయం ఏర్పడిందండి. వారి మూలాన వారితో నేను కూడా మరియు స్నేహము, పరిచయము కొంచెం లోతుగా చేయడం జరిగింది. తద్వారా వారి ప్రాంతాన్న జరుగుతున్నట్టు పరిచయ విషయమై, వారి మామగారి విషయమై నాతో షేర్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడికి వెళ్దాం బ్రదర్, అక్కడ మంచి వర్క్ ఉందని వారు చెప్పారు. నేను వెంటనే స్పందించలేదు, కానీ కొంచెం ఆలోచన చేసుకొని ప్రేయర్ఫుల్గా సరే వద్దామని గత కొద్ది మాసాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా చూడడం జరిగింది. మరి మీరందరూ కూడా చాలా వరకు పరిచర్య చేస్తూ ఉన్నారు. కాకపోతే మనమందరం కూడా, మీరు కానీ నేను కానీ, మనము పరిశీలన చేసుకోవాల్సింది, పరీక్షించుకోవాల్సింది ఏందనగా, మనము చేసే పరిచర్య ఎంతవరకు లేఖనపు వెలుగులో ఉందనేది చాలా ప్రాముఖ్యం, వాక్యానుసారంగా ఉందనేది చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకనగా అందరం చేస్తున్నాం, మంచిదే. కాకపోతే ఈజ్ ఇట్ యాజ్ ది స్క్రిప్చర్ సేస్, దేవుని లేఖనము సెలవిచ్చినట్టుగా పని ఉందా అనేది చాలా అవసరమైనటువంటి విషయం మనం నేర్చుకోవాలని. కనుక ఈ సమయమునందు లెసన్లోకి వెళ్ళక ముందు మరొకసారి సోదరులు సూర్యతేజ గారికి మరియు సహోదరులు ధర్మస్వరూప్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీరు కూడా మీ యొక్క స్వగ్రామాలని వదిలివేసుకొని, సంఘాలను వదిలివేసుకొని, కుటుంబాలను వదిలివేసుకొని ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు వరుసన అభినందిస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, స్థానిక సంఘాలని మెండుగా దీవించాలని, ఆశీర్వదించాలని మరియు లేఖనపు వెలుగులో ఎదిగింపజేయాలని ప్రభువునందు నేను ఆశిస్తూ ఉన్నాను. కొంతవరకు నా లాంగ్వేజ్ తెలుగు విషయం నందు మీకు అక్కడక్కడ అర్థం కాకపోవచ్చు. ఎందుకనగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తెలంగాణ ఈ తెలుగు భాషలో కొంచెం తేడా ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే మోస్ట్లీ నేను బిబ్లికల్ లాంగ్వేజ్ వాడతాను కనుక, బైబిల్ లాంగ్వేజ్ వాడతాను కనుక అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు ఈ దినమందు అక్కడ బోర్డు పైన ఒక అంశాన్ని రాశానండి. అది చూడకముందు, ఆ అంశంలోనికి మనం వెళ్ళక మునుపు కొన్ని మాటలు లేఖనం విషయమై చెప్పాలని నేను మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. గత వారం నందు, గత కొద్ది మాసాలుగా వచ్చినప్పుడు ఒక అంశాన్ని చెప్పానండి. మీకు ఏమైనా గుర్తుందా బ్రదర్? ఏమండి, గత కొద్ది మాసముల క్రితం వచ్చినప్పుడు మరి ఎంతమంది ఉన్నారో మీలో నాకు తెలియదు, కానీ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ను చెప్పాను. చాలా వరకు గుర్తు ఉండవచ్చు. ఏంటనగా ఎఫెసీ పత్రికల నుండి ఆ యొక్క విషయాన్ని చెప్పాను. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎదుట మన యొక్క సంఘాన్ని మహిమగల సంఘంగా నిలబెట్టాలని ఆయన ఏం చేశాడట, దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలండి. వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ ది బిగ్, మనం చేసే పరిచర్య అది చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ సంఖ్యలో
సంఖ్య విషయమునందు అంత ప్రాధాన్యత కాదు, కానీ విశ్వాస విషయమునందు చాలా విశాలంగా ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. కనుక అలాంటి సంఘాన్ని కొరకు ప్రభువు తాను అప్పగించుకున్నారు. అయితే ఏం చేస్తారట, ఒకానొక దినమందు తండ్రి అయిన దేవునికి ఈ సంఘాన్ని అప్పగిస్తారట. అప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలా, పరిశీలన చేసుకోవాలా. మనము ఎక్కడైతే పరిచర్య చేస్తున్నామో, ఏ సంఘముతో అయితే దేవుని యొక్క సేవను చేస్తున్నామో, మరియు ఆ దినమందు దేవుడు మన యొక్క స్థానిక సంఘాన్ని లేదా సార్వత్రికంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘమును యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి అప్పగించే ముందు మనము ఏ సంఘమునకైతే బోధకులుగా ఉన్నామో ఆ గుంపు ప్రజలు ఉంటారా లేరా, ఉండరా అనేది మనకు అర్థమవుద్దండి. మనకు తెలిస్తే ఆ తర్వాత పరలోకమందు ఉన్నటువంటి దేవుడికి కూడా తెలుస్తుంది. కాకపోతే ప్రియ సోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆశించవలసింది ఏందనగా, ఒకానొక దినమందు ఈ యొక్క సంఘమును దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి అప్పగిస్తారు. ఆ దినమందు మన ప్రయాసం అక్కడ నిలబడాలి, అక్కడ కనబడాలా. ఆ విధంగా మనమందరం కూడా పని చేయవలసినటువంటి అవసరత ఉంది. అయితే అది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ యొక్క సబ్జెక్ట్ మనం ధ్యానించాం. అది ప్రభు చిత్తమైతే అది ఎన్ని మార్లు విన్నా మనకు చాలా కొత్తగానే ఉంటుంది, వింతగానే ఉంటుంది. కాబట్టి అలాంటి సంఘాలని మనము ఈ భూమిపైన మనము స్థాపించవలసినటువంటి అవసరత ఉంది, లేదా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరత ఉందండి. అక్కడ బోర్డు పైన ఒక లెసన్ రాశానండి. ఏంటనగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గ్రోయింగ్ చర్చ్, అనగా ఎదిగే సంఘమునకు ఉండవలసినటువంటి లక్షణాలు అనే అంశమును అక్కడ రాశాను. ఆ విషయాన్ని మనం చదువుకోక మునుపు, ఆ యొక్క సబ్జెక్టులోనికి వెళ్ళక మునుపు బైబిల్ విషయమై కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. క్రైస్తవుడికి ఆధారము బైబిల్ గ్రంథమే. ఇందులో దేవుని యొక్క మనసు, దేవుని యొక్క సంకల్పము ఇందులో ఉంది. కనుక బైబిల్ విషయము నాకు తెలియకపోవడం ఏంటి బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. అయితే కొన్ని ప్రశ్నలు నేను అడగాలని ఆశిస్తున్నానండి. దయచేసి ఇది బైబిల్ క్లాస్ కనుక మనం మాట్లాడుకోవచ్చు. కనుక బైబిల్ విషయము, అసలు దేవుని లేదా ఈ వాక్యము బైబిల్ గ్రంథము ఎక్కడి నుండి వచ్చిందండి? ఏమండి? దేవుని వద్ద నుండే వచ్చింది. అది పర్ఫెక్ట్గా మనకు తెలుసు. కొన్ని మాటలు చెప్పుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అంశంలోనికి వెళ్ళక ముందు ఉపోద్ఘాతం మట్టుకే ఈ విషయాలు చెప్పి అంశంలోనికి మనం వెళ్దామండి. ఆ చివరి మాట మనకు కావాలి. ఉపదేశము ఎక్కడి నుండి బయలుదేరుతుందట అనగా దేవుని వద్ద నుండి ఈ యొక్క దైవ గ్రంథము మనకు వచ్చిందని మనకు అర్థమవుతుందండి. కనుక అంటే ఇంతకు ఆ యొక్క దేవుని ఉపదేశం ఎక్కడుండిందంట? ఆ వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే దేవుని వద్ద ఉండిందండి. దేవుని వద్ద ఉన్నటువంటి ఉపదేశం ఎక్కడికి వచ్చింది? మన మధ్యలోనికి వచ్చింది. ఎలా వచ్చింది చూడండి. 147 కీర్తనలు 147 15వ వచనాన్ని మనం చదువుకుందాం. చూసారండి, ఎక్కడి నుండి వచ్చిందట? ఇది పరలోకము నుండి భూమిపైకి దేవుని వాక్యము వచ్చినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. 15వ వచనమునందు మనం ఆ యొక్క మాటలను మనం గమనిస్తున్నాం. ఆయన వాక్యము భూమిపైకి వచ్చినట్టుగా మనము చూడగలుగుతా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏందనగా, మళ్ళీ ఇక్కడ జవాబు కావాలి. దేవుడు పరలోకము నుండి ఆయన వద్ద ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, ఉపదేశాన్ని ఈ భూమిపైకి పంపించక మునుపు ఉన్న పాటను పంపించారా, లేకపోతే ఆ వాక్యాన్ని ఏదైనా చేసి పంపించారా? చూడండి, కీర్తనలు 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూతలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రము. చాలండి. ఏ విధంగా పంపించాడట? ఎన్ని మార్లు అవి ఉన్నాయండి అక్కడ? ఎన్ని మార్లనుంది? 7 మార్లు వాటిని పవిత్రము చేసి పంపించారట. అర్థమవుతుందండి మీకు? ఏం బ్రదర్? ఎక్కడైనా 7 మార్లు దేవుని వాక్యము, ఆయన ఉపదేశము ఈ భూమిపైకి రాకమునిపే ఏమైపోయాయి? అక్కడ దేవుడే వాటిని పవిత్రపరిచాడు.
ఎన్ని మార్లు? 3, 4, 5? 7 అనేది పర్ఫెక్ట్ నంబర్ అన్నమాట. కనుక 7 మార్లు వాటిని ఏం చేశాడు? వాటిని వెండిని ఊదిన వెండి ఎంత పవిత్రములు అని మనం అక్కడ మాట మనం చూస్తున్నాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఆ విధంగా వాటిని ప్యూరిఫైడ్ చేసి ఆ దేవుని వాక్యాన్ని భూమిపైకి పంపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అలా ప్యూరిఫై చేసినటువంటి వాక్యము మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అక్కడే యెషయా గ్రంథము 48:17. తిరిగి ఇక్కడ మనకేమని అర్థమవుతుంది? ఏమండి, 7 మార్లు పవిత్రము చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని ఈ భూలోకంలోనికి పంపిస్తే ఆ వాక్యము మనకేమో ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉందట? ప్రయోజనకరంగా ఉందట కదండి. ప్రయోజనము అనే మాట అదొకటి మనం అక్కడ గుర్తు పెట్టుకోవాలండి. ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు ప్రాఫిటబుల్గా ఉండడానికి పవిత్ర పరిచినటువంటి దేవుని వాక్యమును మన మధ్యలోనికి పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఇంతవరకు మనం ఏమని గమనించాము? దేవుని వాక్యము దేవుని వద్ద ఉండింది, అయితే ఆ వాక్యాన్ని ఈ భూమిపైకి పంపించారు. ఆ పంపించక మునుపు 7 మార్లు వాటిని పవిత్రపరిచారు. ఎందుకు పవిత్రపరిచి పంపించారు అనంటే ఆ ఉపదేశము మనకందరికీ కూడా, మానవులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండడానికి పంపించారు. కనుక ఇప్పుడు పవిత్రపరచబడ్డాయి. ఆ తర్వాత ప్రయోజనకరమైనటువంటి దేవుని వాక్యమునందు మనము ఏదైనా యాడ్ చేయొచ్చా? ఏదైనా మనం కలపవచ్చా? ఏదైనా తీసివేయొచ్చా అంటే ఏది కూడా మనము అలా చేయడానికి వీలు లేదండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనము, ఇది కూడా బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే. ఏది కూడా మనం కలపడానికి వీలు లేదు, ఏది కూడా మనం దానిలో నుండి తీసివేయడానికి వీలు లేదు. ఎందుకనగా ప్రయోజనకరమైన దేవుని వాక్యము, మనకి సరిపోయే దేవుని వాక్యాన్ని మనకు పంపించారు కనుక ఇందులో మనం కలపకూడదు, దేనిని కూడా తీసివేయకూడదు. తర్వాత సెకండ్ సెషన్లో ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడబోతున్నాం. క్రీస్తు సంఘములోనే ఎందుకండి ఇన్ని విభజనలు అంటే ఇది జరిగిందండి. కలపడము తీసివేయడం అనేది జరిగింది కనుక అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత చూడండి, అంత మటుకే కాకుండా అక్కడే 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 32వ వచనం 33 మనం చదువుకుందాం. కనుక ఏది కలపకూడదు, ఏది కూడా తీసివేయకూడదు. తీసివేయకుండా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలట? కుడికి కానీ ఎడమకు కానీ ఈ ఉపదేశింపబడినటువంటి 7 మార్లు పుటము వేయబడినటువంటి పవిత్రపరచబడినటువంటి దేవుని వాక్యములో ఏది కూడా కలపడానికి తీయడానికి వీలు లేదు. ఆ వాక్యములో నుండి మనము కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగిపోవడానికి వీలు లేదండి. ఒకవేళ మనము కలిపినా తీసివేసిన దేవుని దృష్టిలో మనం ఏమవుతాము? ఏమండి, చూడండి ఒక మాట చూడండి, బైబిల్ ఏమంటుందో. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5-6 మనం చదువుకుందాం. ఇది చాలా బేసిక్గా ఉండవచ్చు. అదండి, ఆ లాస్ట్ పాయింట్ కావాలి మనకు. దేవుని దృష్టిలో మనం ఏమైపోతామట? ఏదైనా కలిపినా ఏదైనా తీసివేసినా దేవుని దృష్టిలో మనం ఏమవుతామంటండి? మనము అబద్ధికులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చదవద్దు కానీ మీకు తెలుసు, యోహాను సువార్త 8:44లో అబద్ధమునకు జనకుడు ఎవరండి? అపవాది. కనుక ఇప్పుడు మనము దేవుని వాక్యమునందు ఏదైనా కలిపినా అందులో నుండి తీసివేసినా మనం ఏమవుతామట? మనము అబద్ధికులం అవుతాము. అనగా ఇంకొక మాటలో ఎవరి కుమారులం అవుతాం? మనము అపవాది యొక్క, సాతానుడి యొక్క కుమారులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇన్ని సంఘాలు, ఇన్ని రకాల ఆరాధనలు, ఇన్ని రకాల బోధలు, రకరకాల బాప్తిస కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దీనంతటి వెనుక ఏం జరుగుతుందనగా దేవుని వాక్యముతో కలపడము ద్వారా 7 మారులు పవిత్రపరిచినటువంటి దేవుని వాక్యము దేవుడు మనకిస్తే అది సరిపోదని చెప్పి మనం ఏం చేస్తున్నాము?
అందులో కలపడము, అందులో నుండి తీసివేయడము జరుగుతూ ఉంది. జరగడం ద్వారా మనం బాగానే లోకానుసారంగా భౌతిక పరంగా మంచి స్థాయిలో ఉండొచ్చు. కానీ మనము ఎవరి కుమారులం అవుతున్నామనగా దేవుని కుమారులము కాకుండా అపవాది యొక్క కుమారులమని మనం ఇక్కడ పిలువబడము మనము గమనిస్తా ఉన్నాం. కనుక మరి మనం ఎలా ఉండాలండి? దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తు సంఘములమైన మనము, సువార్థికులమైనటువంటి మనము ఎలా ఉండాలంటే చూడండి, ఏ విధంగా ఉండాలో చెప్పండి చూద్దాం. ఈ ప్రశ్నకు కలపొద్దు తీయొద్దు అంటున్నారు బ్రదర్, మరి ఏం చేయమంటారు అన్నప్పుడు ఎలా ఉండాలి మనం? ఏం బ్రదర్ ఎవరో చెప్తున్నారు? ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? ఎస్ 100%. ఎవరది చెప్పింది? 100% కరెక్ట్. అక్కడ బ్రదర్ చెప్పారు చూడండి. మత్తయి సువార్త చూడండి 5:37 అండి. దయతో మీరు ఏమనుకోవద్దు ప్రశ్నలు అడుగుతున్నానని. కాకపోతే అడగడంతో మనకు బాగా చాలు బ్రదర్, అంతే. మన మాట ఎలా ఉండాలట సువార్థికులుగా? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక విషయం మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రీచర్స్ ఉన్నాం కనుక పరలోకమందున్నటువంటి దేవునికిని సంఘానికి మనము ప్రతినిధులుగా ఉన్నాం కనుక మన మాట ఎలా ఉండాలా? అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. అదే సమయమునందు మనము దేవుని వాక్యమునకు భిన్నంగా, వాక్యమును దాటి కూడా మనం ఏది కూడా చేయడానికి వీల్లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. లేఖనములను మనం ఏం చేయాలట? లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను ఏం చేయొద్దండి? అతిక్రమింపకూడదు. ఎందుకు అతిక్రమించకూడదు? వాక్య లేఖనము దేవునిది, దేవుని వద్ద నుండి భూమిపైకి వచ్చింది. రాకముడుపు 7 మార్లు అది పవిత్రపరచబడింది. అంత మటుకే కాకుండా అది ప్రయోజనకరమైంది కనుక దానిని ఏది కూడా కలపడానికి వీల్లేదు. అందులో నుండి ఏది కూడా తీసివేయడానికి వీలు లేదు. కుడికి కానీ ఎడమకు కానీ మనం ఏమాత్రం కూడా తొలగిపోకూడదు. కలిపినా ఏమవుతాం? మనము అబద్ధికులం అవుతాము. అబద్ధికుడు ఎవడంటే అపవాది. అపవాది యొక్క కుమారులం అవుతామని మనం గమనించాం. అందుకనే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? దేవుని కుమారులమని మనము, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అందుకని పౌలు కూడా కొరింథీయులకు రాస్తే ఏమంటాడు? లేఖనములు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షంన మరొకని మీద. సరే, అక్కడ నుండి వేరే విషయం. మనకు కావాల్సినటువంటి థాట్ ఇక్కడ ఇమ్మీడియట్ జవాబు అనమాట. ఆన్సర్ టు ది పాయింట్ అంటారు కదా, ప్రశ్నకు జవాబు అంటారు ఎక్కువగా మాట్లాడకుండా. కనుక వ్రాయబడినటువంటి లేదా మనకు అనుగ్రహింపబడినటువంటి లేఖనాల్ని మనం ఎట్టి పరిస్థితులలో కూడా అతిక్రమింపకూడదని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాయడము మనము గమనిస్తా ఉన్నాం. కనుక ఒకవేళ గనక మనము అతిక్రమించినట్లయితే ఏమవుద్దో తెలుసండి? దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనాల్ని మనము అతిక్రమించినట్లయితే ఏమవుద్దనగా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలను మనం చదువుకుందాం. దేవుని వాక్యమును గనక మనము అతిక్రమించినట్లయితే ఏం జరుగుతుందో తెలుసండి? జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు లేకుండా చేస్తాడట. క్రైస్తవుని యొక్క విశ్వాసం అంతా కూడా ఏంటనగా, ఒకానొక దినమందు మనము నూతన యెరూషలేములోనికి, పరిశుద్ధ పట్టణములోనికి, పరలోకములోనికి మనం వెళ్తాం. జీవవృక్ష ఫలములను మనం అనుభవించబోతున్నాం. అయితే ప్రియా సోదరి సహోదరుడా, ఇది చాలా బేసిక్లో బేసిక్. ఏ విధంగా అయితే ఇంగ్లీష్లో ABCDలు, తెలుగులో ఈ మనం నేర్చుకుంటామో అదేవిధంగా ఈ పాఠము దేవుని బిడ్డలమైనటువంటి మనకందరికీ కూడా అతి ప్రాముఖ్యము. మనం అనుకోవచ్చు, ఇన్ని ఏళ్లుగా సేవ చేస్తున్నాను, ఇన్ని సంఘములతో పనిచేస్తా ఉన్నాను, ఇంత విశాలంగా నేను వర్క్ చేస్తున్నా. కాకపోతే ప్రియా సోదరి సహోదరులారా, ఎక్కడైనా ఒకవేళ దేవుని యొక్క లేఖనాల్ని మనము అతిక్రమించినట్లయితే దేర్ ఇస్ ఎ డే, ఒక రోజు రాబోతా ఉంది. ఆ దినమందు పరలోకమునందు జీవవృక్ష ఫలములను మనం ఏమాత్రం కూడా భుజించమండి.
కనుక అదొక చాలా పెద్ద పనిష్మెంట్ మనకు అక్కడ దొరకబోతా ఉంది. అందుకనే దేవుని వాక్యం అంటే ఆషామాష కాదు. మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని మనము మలుచుకోకూడదు. మన స్వప్రయోజనం కొరకు మనము దేవుని వాక్యాన్ని ఉపయోగించుకోకూడదండి. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం అండి. ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటనగా, వీరు ఏం చేశారు? వీరు ఈ ప్రజలు అని ఇక్కడ ప్రభు మాట్లాడడం మనం గమనిస్తున్నాం. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. అనగా దే హ్యావ్ డిసోబేడ్ ది గాడ్స్ కమాండ్మెంట్స్. వారు దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయులైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ చేస్తుంది ఏంటి? వారు ఆ దేవుణ్ణే కొలుస్తున్నారు. ఇలాంటి ప్రమాదము, ఇలాంటి అపాయము మనలో ఎవరికైనా సంభవించవచ్చండి. ఈ ప్రజలనే గుంపులో ఇక్కడ ఎవరు కూడా మనం ఉండకుండా ఉండాలని ప్రభువునందు నేను ఆశిస్తున్నాను. సరే, మరి ఎలా? మరి బ్రదర్ ఇంతవరకు బాగానే చెప్పారు. మరి మనం ఎలా బోధించాలా, ఏ విధంగా ఉండాలా అంటే ఒక 2 వాక్యాలు చెప్పి అంశంలోనికి మనము వెళ్దామండి. 1 పేతురు 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలా బోధించాలట? దేవుని సేవకులమైనటువంటి మనము, సువార్తికులమైనటువంటి మనము ఏ విధంగా బోధించాలంటే, ఒకడు బోధించినడలా దైవోక్తులు అంటే ఏంటండి? దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. ఊరికే మనకి ఏది గుర్తుకొస్తే అది మాట్లాడకూడదు. చాలా సందర్భాలలో మనము చాలాగా విస్తరించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా కాదు. యాజ్ ఏ ప్రీచర్స్గా, సువార్తికులుగా మనం ఏంటనగా, మనము బోధించినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది ఏందనగా, దైవోక్తులు బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసినట్లా దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చెయ్యవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఈ చివరి మాటలు కూడా చాలా ప్రాముఖ్యమండి. మన బోధ ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి, తండ్రి అయినటువంటి దేవునికి, క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి ఏం జరగాలట? మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. కనుక యాజ్ ఎ ప్రీచర్స్, బాధకులముగా, దేవుని యొక్క సువార్తికులుగా మనలను మనము పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉందండి. 7 చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. అదండి, ఇవి చాలాసార్లు మనం చదువుకుంటాం, కానీ ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా మనకు అనే విషయము మనము అర్థం చేసుకోమండి. యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయం ఏంటనగా, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు. చాలా సందర్భాలలో యేసుక్రీస్తు వారు కూడా లేఖనములను మీరు చదవలేదా, లేఖనం ఏమి చెప్పుచున్నది అని అనేక సందర్భాలలో పౌలు కూడా ఆ పదాన్ని వాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు కూడా నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మన కడుపులో నుండి ఏమి పారాలట? అదండి. కనుక లేఖనము చెప్పినట్లు అనే మాటను మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. చివరిగా ఒక మాటను మనం జీవ జల నదులు అనే మాట కూడా మనం మర్చిపోకూడదండి. మన మాట, మన బోధ ఒక పాపిని రక్షిస్తూ ఉంటుంది. తన జీవితమునందు అతడు మార్పు నొందినట్లయితే జీవ జల నదులు అతనులో నుండి కూడా వేరుపారుతూ ఉంటాయి. కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 119వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ధన్యులు అనగా ఆశీర్వదింపబడిన వారు ఎవరట? ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును అనుసరించి ఎలా ఉండాలంటండి? నిర్దోషంగా నడుచువారు ధన్యులు. కనుక దేవుని ద్వారా మనము ధన్యులమని పిలువబడాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించవలసినటువంటి అవసరత ఉందండి. కనుక ఆరంభంలోనే చెప్పాను, ఇది చాలా
బేసిక్ లెసను, చాలా ఆరంభమునందు చెప్పే పాఠాలు అయినప్పటికీ ఇది మనకు చాలా ప్రాముఖ్యమని ప్రభు పేరట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నానండి. బైబిల్ 7 మార్లు అది పవిత్రపరచబడి మనకివ్వబడింది కనుక ఏది కూడా కలపకుండా మరి ఏది కూడా తీసివేయకుండా అతి జాగ్రత్త మనము వహించాలని ప్రభు నందు ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడు నేర్చుకునే పాఠము కూడా అదే విధంగా లేఖనానుసారంగా అది ఉంటుందని భావిస్తా ఉన్నాను. ఈ యొక్క పాఠము చాలా వరకు నేను పరిచర్య చేసే విషయమునందు నా యొక్క దేవుడు నాకు నేర్పించినటువంటి కొన్ని పాయింట్స్ కూడా యాడ్ ఆన్ చేసి ఈ యొక్క లెసన్ను సిద్ధము చేశాను. అయితే ఇది నాకు చాలా ప్రయోజనకరంగా ఉండింది. అంత మటుకే కాకుండా ఎక్కడెక్కడైతే నేను ఈ యొక్క లెసన్ను బోధించానో అక్కడ ఉన్నటువంటి సువార్థికులకు అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంది. వినినటువంటి వాక్యమును సువార్థికులు మనసులో పెట్టుకొని వారి సంఘాలని క్షేమాభివృద్ధిలోనికి వారు నడిపించారు. ఆ తర్వాత నేను వెళ్ళి ఆ సంఘాలని చూడడం కూడా జరిగిందండి. కనుక ప్రియ సహోదరులారా, ఈ సమయమునందు మనం నేర్చుకొనబోయే పాఠం ఏంటనగా అక్కడ పైన హెడ్డింగ్లో రాశాం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గ్రోయింగ్ చర్చ్ అనగా ఎదిగే సంఘమునకు ఉండవలసినటువంటి లక్షణములు అని మనము స్టడీ చేసుకోబోతున్నాం. ఇది ప్రతిది కూడా దేవుని లేఖనానుసారంగా ఉండే విధంగా మనము వాక్యపు వెలుగులో మనము చూద్దామండి. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా, మీరందరూ కూడా సువార్థికులు, సంఘాలు ఉన్నాయి. అయితే ఆ సంఘమును ఇప్పుడు మనము వినే పాఠము, నేర్చుకునే పాఠము ప్రకారము ఉందా లేదా, ఒకవేళ లేనట్లయితే మనము దిద్దుబాటు చేసుకొని మరియు బైబిల్ గ్రంథమునందు ఉన్నటువంటి సంఘమునకు ఉన్నటువంటి లక్షణాల ప్రకారంగా మనం ఎదగాలని ప్రభునందు ఆశిస్తూ ఈ యొక్క పాఠాన్ని సెకండ్ సెషన్ మనము ప్రారంభించుకుందామండి. ఒకసారి లెగ్స్ నిలబడదామా? చాలాసేపు అయింది మీరు అందరూ కూర్చొని. ఒకసారి లెగ్స్ నిలబడి ఒక పల్లవిని మనము పాడుకుందాం. పాడుకొని మనము మళ్ళీ కూర్చుందామండి. పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కూర్చోండి ప్లీజ్ బి సీటెడ్. ఓకే అండి, ఇంకొక 40 minutes అండి, ఒక 40 నిమిషాల్లో ఈ సెషన్ అయిపోద్ది. కనుక కొంచెం అందరం శ్రద్ధగా, ఉపయోగకరంగా ఉండిందండి. ఇందాక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏమండి, ప్రయోజనకరంగా ఉండిందా అంటున్నాను. ఓకే సరే అండి, చాలు. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గ్రోయింగ్ కాంగ్రిగేషన్ ఆఫ్ ది చర్చ్, దాని విషయం మనం ఎవరమైనా మనకందరికి ఒక మంచి ఆలోచన ఏముంటుందంటే, మన స్థానిక సంఘం ఎదగాల అనే తలంపు ప్రతి సువార్థికుడికి ఉంటుందండి. ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాం అనుకోండి, చిన్నది, ఓ 10,000తో పెట్టుకున్నాం, నష్టంలో నడుస్తుంటే మనము దాన్ని క్లోజ్ చేస్తామా? ప్రతి మాసం నష్టం వస్తుందండి. ఏం చేస్తాం? దాన్ని మూసివేస్తామా, లేదా నష్టం వచ్చినా పర్వాలేదండి అని చెప్తూ దాన్ని అలానే కొనసాగుతామా? కదండి, క్లోజ్ చేస్తాం కదా. లోకస్తులు అలా చాలా జ్ఞానంగా ఉంటారు. మనకు కూడా పర్సనల్ బిజినెస్ ఉంటే అలానే చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, స్పిరిచువల్గా మనం ఎన్నో సంవత్సరాలుగా మన స్థానిక సంఘాలు నష్టంలో వెళ్తూ ఉన్నాయి. ఆ విషయం మనకు అర్థం అవడం లేదు. నష్టంలోనే కొనసాగుతూ ఉన్నాము, నష్టంలోనే వెళ్తూ ఉన్నాము. వారమునకు వ్యత్యాసం ఏమి కనబడడం లేదు, మాసము వ్యత్యాసం ఏమి కనబడడం లేదు.
సంవత్సరానికి మరొక సంవత్సరం వచ్చేసరికి అటు నూతన ఆత్మలు కానివ్వండి, సంఘ క్షేమాభివృద్ధి కానివ్వండి, క్రీస్తు పోలిక కానివ్వండి, క్రీస్తు లాంటి కుమారులు కానివ్వండి సంఘంలో కనబడడం లేదు. అనేక సంఘాలలో ఇలాంటి దుస్థితిని మనం గమనిస్తున్నామండి. ఈవెన్ ప్రీచర్ కూడా లీస్ట్ ఇంట్రెస్టెడ్ అనమాట. ప్రీచర్ కూడా, బోధకుడు కూడా ఆ విషయమనందు ఏదో ఒక సంఘం ఉంది కదండి, దానికి నేను బోధకుడిని కదా, నన్ను బోధకుడిని అని పిలుస్తున్నారు కదా, చాలే అని అంతవరకే సంతృప్తికరంగా ఉన్నాడు. కానీ అయ్యో ఇది దేవుని పని అండి, గాడ్స్ బిజినెస్ అండి, ఇది ప్రతిరోజు నానాటికి ఇది లాస్లో రన్ అవుతుందండి అని దాని విషయమై కన్నీళ్లు విడడం కానీ, దాని విషయము ప్రార్థన చేయడం కానీ, దాని విషయము కొంచెం లోతుగా అభ్యాసం చేయడం కానీ ఈ రోజుల్లో సువార్థికులమైనటువంటి మనము ఆ విషయమునందు ఏమాత్రం కూడా శ్రద్ధ వహించడం లేదండి. కాబట్టి ప్రియ దేవుని సువార్థికులారా, ప్రభునందు నా యొక్క విన్నపం, ఇట్స్ ఆల్ మై రిక్వెస్ట్, అంతే, నా అపీల్. నేను ఆజ్ఞాపించడం లేదు. వాక్యమునందున్న విషయాలను నేను నేర్చుకొని ప్రభు యొక్క సంఘాన్ని క్షేమస్థితిలోనికి నడిపించడానికి దేవుడు సహాయపడ్డాడు కనుక ఆ విషయమును మీతో కూడా బోధించాలని, మీ స్థానిక సంఘాలు కూడా మరి చక్కగా ప్రయోజనకరమైనటువంటి మంచిగా అన్ని విషయాలలో ఎదగాలని ప్రభునందు ఆశిస్తా ఉన్నాను. కనుక సంఘపు యొక్క ఎదుగుదల, సంఘము ఏ విధంగా ఎదగాలి అని చాలామంది గ్రంథకర్తలు ఎన్నో బుక్స్ రాశారండి. ఎన్నో బుక్స్ ఉంటాయి. ఏమని సంఘం ఎదగాలంటే ఏం చేయాలా అని ఎన్నో గ్రంథాలు ఉంటాయి. వాటిలో చాలా వరకు ప్రయోజనకరమైనటువంటి తలంపులు ఉంటాయి. కాకపోతే అవన్నీ ఒకవైపు పెట్టి మనము గనక ఒకవేళ అపోస్తలుల కార్యములు రిపీటెడ్గా మనము చదివినట్లయితే, అపోస్తలుల కార్యములు ఏంటి? సంఘ చరిత్ర. కనుక దీనిని మనము మాటి మాటికి చదివి అర్థము చేసుకొని ఇందులో ఉన్నటువంటి విషయాల్ని మనము కనుక ప్రాక్టికల్గా మన యొక్క సంఘాలలో ప్రాక్టికల్గా మనము అనుసరించినట్లయితే తప్పకుండా మన స్థానిక సంఘము అపోస్తల కార్యములలో సంఘాలు ఏ విధంగా అయితే ఎదిగాయో ఆ విధంగా మన సంఘము కూడా ఎదగడానికి ఎంతగానో సహాయపడతా ఉంటుందండి. కనుక అపోస్తల కార్యమునందు అంతియోకయలో సంఘము బాగుగా ఎదిగినట్లు మనము చదవగలుగుతూ ఉంటాం. కనుక సంఘము ఎదగాలంటే తిరిగి మళ్ళీ ఈ రోజున ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటనగా, నంబర్ 1 ఒక 5 పాయింట్స్ చెప్పి ముగించి వేస్తానండి. నంబర్ 1 ఏంటనగా, ఫస్ట్ పాయింట్ ఏంటనగా స్ట్రాంగ్ కమిట్మెంట్ టు వర్షిప్. అంటే దాని యొక్క అర్థం ఏంటనగా, దేవుణ్ణి ఆరాధించే విషయమునందు ఒక బలమైనటువంటి నిబద్ధత ఉండాలండి. దేవుణ్ణి ఆరాధించాలి అని బోధకుడు మొదలుకొని సంఘమునందు ఉన్నటువంటి ప్రతి సోదరుడికి, ప్రతి సహోదరికి ఒక బలమైనటువంటి నిబద్ధత ఉండాలి. లేదా ఇంకొక మాటలు చెప్పాలంటే ఆరాధించాలి అని ఒక కట్టుబాటు కలిగి ఉండాలి. ఒక వ్యవసాయదారుడికి వ్యవసాయం విషయమునందు తనకు ఏ విధంగా అయితే ఒక నిబంధత, ఒక కట్టుబాటు తాను కలిగి ఉంటాడో ఆ విధంగా సంఘమునందు ఉన్నటువంటి మనమందరము కూడా, బోధకులము మొదలుకొని చివరిగా కొత్తగా ఈ దినమందు బాప్తిసము పొందినటువంటి సోదరుడు కానివ్వండి, సహోదరి వరకు కూడా ఒక బలమైనటువంటి కోరిక లేదా ఒక నిబద్ధత ఏమైనా ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించాలా అనేది ఉండాలండి. చాలా వరకు ఈ నిబద్ధత లేదండి, ప్రీచర్స్లలో కూడా లేదు. కనుక దాని మూలాన సంఘము బోధకుడిని ముందుగా ఒక మాదిరికరంగా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక ఆ నిబద్ధత కనబడకపోవడంతో సంఘము నాకు ఎదగకుండా ఉండడానికి అదొక కారణం ఉంటుందని మనం గమనించాలి. పాత నిబంధనలో చూడండి, పితరుల కాలంలో ఏముండినాయి? బలిపీఠాలు ఉండినాయి. వారికి ఒక నిబద్ధత ఉండింది. బలిపీఠాలు కట్టి దేవుని వారు అక్కడ మ్రొక్కారు. ఆ తర్వాత మనకు తెలుసు మందసం ఉండింది, ప్రత్యక్ష గుడారం ఉండింది. వీటన్నిటినీ వారు ఆ దినములలో ఎందుకు ఉపయోగించారు అనగా, వారు దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. రాజుల కాలంలో యెరూషలేమునందు దేవుని మందిరం, రాజు మొదలుకొని చివరి వరకు ప్రతి వారు కూడా యెహోవా మందిరమునకు వెళ్ళాలి అని ఒక నిబద్ధత వారిలో ఉండింది, ఒక కట్టుబాటు ఉండింది. కనుక ఆ విధంగా పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్ర కాలములలో కానివ్వండి,
రాజుల కాలములలో కానివ్వండి, లేదా పితరుల కాలములలో కానివ్వండి, వారందరూ కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే విషయమునందు ఒక నిబద్ధత ఉండినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈ రోజుల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా సమాజముగా కూడుకోవాలని మనకు బాగా తెలియను. హెబ్రీ పత్రికలో మనము ఆ మాటను మనము చదువుతాం. 9:27లో మనము సమాజముగా కూడుట ఏమాత్రము కూడా మానకూడదు, కొందరు మానుకొనిచున్నట్లు మనము మానకూడదు అనే మాటను మనం అక్కడ చదువుతూ ఉంటాం. కనుక సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడము సంఘపు యొక్క ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుందని మనము గమనించాలండి. అందరూ కూడుకోవాలి. మా స్థానిక సంఘమునందు ఒకవేళ ఎవరైనా ఒక ఆదివారాన ఆరాధనకు రాకపోతే సుమారు వారికి ఒక 5 నుండి 10 ఫోన్ కాల్స్ వెళ్తాయండి. 5 నుండి 10 ఫోన్ కాల్స్ వెళ్తాయి. మోర్ దెన్ 3 లేక 2 ఖచ్చితంగా వారింటిని దర్శిస్తారు. ఖచ్చితంగా వచ్చే ఆదివారం వారు మందిరానికి వచ్చే విషయం నందు వీరు చాలా ప్రయాసపడతారు. ఎందుకనగా వారు ఆరాధనను వారు కోల్పోయారు. ఏ విధంగా అయితే మన గుడ్డలకు మనం కొన్నప్పుడు ఏం జరుగుద్ది, నిదానంగా కలర్ పోతూ ఉంటుందండి. కొంచెం 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 మొత్తం కలరే పోద్ది. ఒక్క ఆదివారం కనుక వారు మిస్ అయ్యారనుకోండి, అపవాది అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అపవాది వారిని వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. ఒక క్షణములో వారిని తిరిగి తప్పుడు మార్గములో నడిపిస్తూ ఉంటాడు. అందుకనే సువార్థికులుగా మనము చేయవలసినటువంటి పని ఏంటనగా, మనము మిస్ అవ్వద్దు. నేను ఏనాడు కూడా బాప్తిసము పొందిన నాటి నుండి ఈ రోజు వరకు ఆదివారమున ఏనాడు కూడా ఆలస్యంగా మందిరానికి వెళ్ళనండి. ముందుగా వెళ్ళేవాడిని నేను, చివరిగా వెళ్ళేవాడిని నేనే. మా ఫ్యామిలీ, మా పిల్లలు చిన్ననాటి నుండి వారిని అక్కడికి తీసుకొని వెళ్ళారు. నేను ఇదివరకే చెప్పాను అనుకుంటాను. సాటర్డే దినమందు మా మదర్ చనిపోయారు. మేము 4 అన్నదమ్ములం, ఒక అక్క. ఆదివారం ఉదయాన్నే సమాధి చేయాలంటారు. మా అన్నయ్యతో చెప్పాను, లేదన్నా సాయంత్రం చేద్దాం, బంధువులు రావాలా, ఊర్లో నుండి రావాలి కనుక సాయంత్రం చేద్దామని వారికి అలా నచ్చి చెప్పి ఉదయాన్నే నేను నా భార్య స్నానం చేసుకొని 27 కిలోమీటర్లు మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకొని తిరిగి 12:30 వరకు 1 గంట లోపు తిరిగి ఇంటికి వచ్చి మా అమ్మ భూస్థాపన కార్యక్రమాన్ని నేనే చేశాను. ఆ తర్వాత ఆ దినమందు వాక్య పరిచర్య కూడా నేనే చేశాను. అయితే ఇక్కడ అతిశయించడం కాదు, దేవుణ్ణి ఆరాధించే విషయమునందు మనకు ఉండవలసినటువంటి నిబద్ధత. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, మృతులు అవన్నీ మనకు తెలుసు. కాకపోతే ప్రాక్టికల్గా మన ఇళ్లలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో సంభవించినప్పుడు వాటన్నిటిని వేరే వారికి ఎవరికో అప్పగిస్తాం. ఆదివారపు ఆరాధనను కూడా ఎవరికో అప్పగించేసి మనం ఇటు పరిగెత్తడం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే బోధకులము అలాంటి పొరపాటు చేస్తామో సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా అదే పొరపాటు చేస్తారు. వారిని దిద్దుబాటులోనికి నడిపించడానికి మనకి ఎలాంటి అధికారము ఉండదండి. అందుకనే సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడము సంఘపు యొక్క ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుందని మనము గమనించవలసినటువంటి అవసరత ఉంది. ఆరాధనలో సమయం ఎలా ఉండాలా? 2 hours మనం వర్షిప్ చేస్తామండి. ఆరాధనలో ఆ సమయం ఎలా ఉండాలంటే చాలా క్వాలిటీగా ఉండాలండి. ఇప్పుడు మనము కూరగాయలు ఒక 10 రూపాయలు పావు కిలో కూరగాయలు కొనడానికి వెళ్తేనే పాపం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎన్ని కూరగాయలను కిందివి పైకి, పైవి కిందికి, మొత్తం వాళ్ళ కూరగాయలన్నీ పాడు చేసి ఒక పావు కిలో ఏరుతామండి. అవునా కాదు? ఎవరమైనా అంతే కదా. మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి క్వాలిటీ తత్వం మనకు కనబడడం లేదు. అలాంటి నాణ్యత సమయము దేవునికి ఇచ్చే విషయమునందు మనకు కనబడడం లేదు. ఆరాధన జరుగుతుంటుంది, పాటలు ప్రారంభమవుతాయి, ఇంకా మైక్ సెట్ చేస్తూ ఉంటారు, ఇంకా వచ్చేవారు వస్తూనే ఉంటారు, పోయేవారు వెళ్తూనే ఉంటారు, కదులుతూ ఉంటారు. మందిరమునందంతా కూడా ఇంకా చంచలత్వం కనబడుతూనే ఉంటుంది. కొంతమంది వాక్య పరిచర్య చేసే ముందు వస్తారు. ఈ విషయాలన్నీ బోధకుడు చూస్తూ కూడా ఈ సమయం విషయమునందు మనం ఏమాత్రం కూడా శ్రద్ధ వహించము. కాబట్టి ప్రియ సహోదరులారా, క్వాలిటీ టైం అనేది చాలా ప్రాముఖ్యమని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సమయం చాలా నాణ్యత గలదై ఉండాలని మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఆరాధించే ముందు ఎలా చేయాలంటే అందరము బోధకులు మొదలుకొని చివరి వరకు ఉన్నటువంటి సభ్యులమైన మనమందరం కూడా అది చాలా మహా ఆనందకరమైన సమయం అండి. అది
సంతోషకరమైన సమయం అది. అందరము హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలా, ఆనందంగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఇవి చాలా వరకు మనకు సంఘాలలో వస్తూనే కాసేపటికి కొంతమంది విసుకుంటా ఉంటారు, కొంతమంది కూరుకుతా ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది ఆవలిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే సాటర్డే మనం ప్రిపేర్ అవ్వడం లేదు. ఆదివారపు ఆరాధనకు బోధకులు కానివ్వండి, సంఘస్థులు కానివ్వండి, ఆదివారపు ఆరాధనకు శనివారపు దినమందు మనము సిద్ధపడడం లేదు. ఎంతవరకు అయితే మనము సాటర్డే నైట్ సండే మార్నింగ్ కొరకు సిద్ధపడమో అంతవరకు ఆదివారపు ఉదయ కాలపు ఆరాధనలో లోపాలు ఉంటాయండి. నాణ్యత అనేది కనబడదు. మా ఇంట్లో ఆదివారం రాత్రే నేను ఇచ్చేస్తాను మా పిల్లలకు ఆఫరింగ్స్. ఆదివారం సాటర్డే నైటే, క్షమించండి, సాటర్డే నైటే నా భార్యకు చందా డబ్బులు, పిల్లలకు చందా డబ్బులు ఇచ్చేస్తాను. అందరి బ్యాగ్స్ ఎవరి వాళ్ళకి పాటల బుక్, బైబిల్ను వాళ్ళకి బైబిల్, ఎవరి బుక్ బ్యాగ్ వారికి సదిరి పెడతాను, నేనే సదిరి పెడతాను. వారి షూ పాలిష్ చేస్తాను రాత్రే, వారి చెప్పులు పాలిష్ చేస్తాను, వారి బట్టలు ఏ బట్టలు వేసుకోవాలో ఇస్త్రీ చేస్తాను. ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా చేయవలసిందండి. ప్రీచర్గా మనము చేయాలా, మన సంఘములలో నేర్పాలా. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆదివారపు ఆరాధన మనం దేవుణ్ణి కలుసుకోబోతా ఉన్నాం, సామాన్యుడిని కలుసుకోవడానికి మనం వెళ్ళడం లేదు. మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం. ట్రైన్కి వెళ్ళాలంటేనే అర్ధగంట ముందు వెళ్తామండి, అరగంట ముందు వెళ్తాం. ఒక బస్కి వెళ్ళాలన్నా ముందే వెళ్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సండే, జీవము ఊపిరి ఉనికి అనుగ్రహించినటువంటి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆ విషయమునందు చాలా నెగ్లెక్ట్గా ఉంటాం. కనుక ఈ క్వాలిటీ టైం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే సరే, ఎప్పుడైతే నాణ్యత ఉండదో ఆరాధనలో అప్పుడు ఏముంటుందో తెలుసండి? ఏముంటుందనగా నులివెచ్చని తనము ఉంటుంది. నులివెచ్చని తనము గలవారు ఏమవుతారో మనకు తెలుసు కదా. వారిని ఏం చేస్తాడట దేవుడు కదండి. అందుకనే ఆరాధన నులివెచ్చకూడదు, ఉండకూడదు. ఎట్టి పరిస్థితులలో ఆరాధన అనేది నులివెచ్చగా ఉండడానికి వీలు లేదండి. నామకార్థంగా ఆరాధన జరగడానికి వీలు లేదు. ఆత్రమాత్రముతో తొందరతో ఇంకొక పని పెట్టుకొని దీన్ని వేగవంతము చేసి అలాంటి పనులు చేయదు. చాలా ప్రాంతాలలో ఇలాంటి ఆరాధనలు జరగడం నేను చూశాను కనుక నేను మీతో చెప్తా ఉన్నానండి. కనుక ప్రియ సోదరుడా, సహోదరుడా, దేవుని దృష్టిలో ఒక మహిమగల సంఘంగా ఉండాలి బ్రదర్ అని మనము ఆశించినట్లయితే, సంఘము క్రొత్త నిబంధన లేఖనానుసారమైనటువంటి క్యారెక్టర్స్ ఉండాలంటే ఆరాధనకు ఒక మంచి నిబద్ధత మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉండాలని మనము గుర్తుంచుకోవాలి. అంత మటుకే కాకుండా ఆరాధనలో మనకు ముఖ్య ఉద్దేశం ఏముండాలనగా దేవుని బిడ్డలను దేవుని వైపు తిప్పాలండి. మనం ఆకర్షింపబడద్దు. మన పేరు ఎక్కువగా పొగడొద్దు. అసలు ఎవరిని పొగడొద్దండి. ఎవరికి కూడా దయతో, నేను మొన్నే చెప్పాను, మళ్ళీ మీరు అదే పని చేశారు. అలా ఎప్పుడు ఎవరికి ఎంతటి వాడైనా పైనుండి దేవదూత వచ్చిన చప్పట్లు కొట్టకండి. అది చాలా తప్పు బ్రదర్. అది నేను డిసప్పాయింట్ అయిపోయాను. నేను నిజం చెప్తున్నాను కదా. చెప్పట్ల ధ్వని వినగానే నేను ఈ ఒక వెంట్రుక మందం కూడా నేను సంతోషించలేదు. దేవా, ఇది నీకు చెందవలసింది అనుకున్నాను. ఈ ఘనత మీకు చెందాలని నాకొద్దు ప్రభు అని, మీ పాదాలకు అంటినటువంటి ధూళితో సమానం. ఎప్పుడు అలా మనం ఏ మనిషిని ఏ శాల్వల ద్వారా కానీ, పూలమాలల ద్వారా కానీ, చప్పట్ల ద్వారా కానీ మనం హెచ్చించొద్దు. పరలోకమందున్నటువంటి దేవుణ్ణి గణపరచాలా, దేవుని బిడ్డలను దేవుని వైపు నడపాలా, అంతేగాని మన వైపు కాదండి. కనుక ఇవన్నీ కూడా వర్షిప్లో జరగవలసినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనకి ఎవరు బోధించరు, ఎవరు బోధించలేదు కూడా. మీకు నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే విషయం ఏంటనగా దేవుడే మనకు కేంద్ర స్థానంగా ఉండాలా. సంఘాన్ని దేవుని వైపు మనము తిప్పవలసినటువంటి అవసరత ఉండాలి. అయితే సంఘమునందు ఎవరు కూడా వచ్చినటువంటి వారు ఎలా ఉండాలంటే స్పెక్టేటర్స్గా ఉండొద్దు. స్పెక్టేటర్స్ అంటే ఏదో జరుగుతుందండి, ఒక నాటకం జరుగుతుంటే చూస్తాం చూడండి అందరం, అలా ఉండొద్దు. ఆరాధనకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి మరి? అందరం ఇన్వాల్వ్ అవ్వాలి, అందరము ఆరాధనలో పాలు పొందాలి. ఆ పని ఎవరు చేయాలి? బోధకుడిగా మనం చేయాలి. ఎవరు వింటున్నారు, ఎవరు వినడం లేదు, ఎవరు పాలు పొందుతున్నారు, పొందడం లేదు, వీటన్నిటిని కూడా మనము గమనిస్తూ
అతి జాగ్రత్తగా ఉండాలి. ఒక నాటకం చూసినట్టు, ఒక సినిమా చూసినట్టు, ఒక న్యూస్ చూసినట్టు అలా ఉంటారు చాలా వరకు మందిరంలో వచ్చి ఏం జరుగుతుందో, ఏం చెప్తాడో అని. అలా ఆ రకంగా సమయం వృధా అవుతుందే కానీ వారి ఇన్వాల్వ్మెంట్ మటుకు ఏమాత్రం కూడా ఉండడం లేదు. వారు ఏమాత్రం కూడా అందులో పాలు పొందడం లేదు. అలా పాలు పొందకపోయినట్లయితే దాని మూలాన వారికి ఏమాత్రము ప్రతిఫలం ఉండదు. మీరు కూడా ఒకానొక దినమందు మహిమగల సంఘమని మన సంఘాన్ని మనము అక్కడ దేవుని యొద్దకు మనము తీసుకొని వెళ్ళలేమని మనము గమనించవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే ఆమోసు గ్రంథము చూడండి. ఆమోసు గ్రంథము 4:12 ఎవరైనా ఒకరు చదవండి తీసినట్లయితే. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదవనా? 4:12లో మనం గమనిస్తే, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదివాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా దేవుని బిడ్డలారా మీరేం చేయాలా? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అంటున్నాడు. కనుక సిద్ధపాటు లేనటువంటిది ఏదైనా, ఇప్పుడు చూడండి మన పిల్లలే సిద్ధపాటు లేకుండా ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఏమవుద్ది? వారు ఫెయిల్ అవుతారండి. అదేవిధంగా స్పిరిచువల్ రెల్మ్లో కూడా ఆత్మ సంబంధమైనటువంటి పనుల విషయమునందు కూడా ఈ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమని మనము గమనించాలి. ఆరాధనలో మన ఫోకస్ అంతా కూడా, మన గురి అంతా కూడా దేవుని వైపే ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మనము ప్రాక్టికల్గా ఇలాంటి అలవాట్లు మనము వర్షిప్లో చేస్తున్నామండి, ఇలాంటి పద్ధతిని మనము ఎంతవరకు మనము అనుసరిస్తున్నాము, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము, పరిశీలన చేసుకుందాం. కనుక మనము దేవుణ్ణి ఆరాధన ద్వారా ఏం జరుగుతుందో తెలుసండి. ఇంకొక అడ్వాంటేజ్ ఆరాధన ద్వారా జరిగేది ఏంటంటే, మన భార్య భర్తల విషయం మాట్లాడదాం. చాలా వరకు అందరు వివాహాలు చేసుకున్నారు. మనము ఆమెను మెచ్చుకోవడం ద్వారా ఆమెను ఎంత లోతుగా ప్రేమిస్తున్నామో మనకు అర్థమవుతుంది. అవునా కాదా బ్రదర్? సిస్టర్ గారులను మనము కొంచెము అభినందిస్తాం, మెచ్చుకుంటాం. వంటలు మంచిగా అయినా, బట్టలు మంచిగా, ఏదైనా మనం వారిని కొంచెం అభినందించాలి, తప్పకుండా అభినందిస్తాం. దానిని బట్టి ఏమవుద్ది? మనం వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రియులారా, దేవునిని ఆరాధించడం ద్వారా, ఆరాధనలో పాలు పొందడం ద్వారా దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధిస్తున్నామో మనకు అర్థమవుద్ది. దేవునికి మనకి ఇంటిమెసీ ఇంకా చాలా క్లోజ్గా అవుద్దండి. క్లోజర్ రిలేషన్షిప్ వస్తుంది అనమాట దేవుణ్ణి సేవించడం ద్వారా. అందుకనే ఈ ఆరాధన విషయమునందు, ఆరాధనలో మనకు తెలుసు కదా, ప్రార్థన చేస్తాం. ఆరాధన అంటే ఏంటో తెలుసండి. చాలా వరకు రొట్టెలో ద్రాక్ష రసంలో పాలు పొందితే చాలు అని అనుకుంటారు. అలా కాదు ప్రియులారా. ఆరంభ ప్రార్థన, పాటలు, దేవుని వాక్యము చెప్పుకోవడము, ప్రభురాత్రి భోజన కార్యక్రమం, కానుకలు, ఈ 5లో పాలు పొందితేనే ఆరాధనది. ఏదో ఆరాధన ప్రారంభమైన తర్వాత వాక్యం చెప్పే ముందు లేదా రొట్టె విచ్చే ముందు అలాంటి వారితో చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. మనము చాలా కఠినంగా వ్యవహరించాలి. అది నీ పని కాదు, అది పని దేవుంది. కనుక పొరపాట్లు జరుగుతుంటే మనం చూడనట్టు ఉండొద్దు. ఒకవేళ వారు ఎక్కువనే కానుకలు ఇస్తున్నారేమో కాబట్టి పొరపాట్లు జరుగుతున్నాయి, అయినా కానుకల్ని అక్కడ, నీ కానుకలు నీ దగ్గర పెట్టుకో, దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండమని వారిని మనం దిద్దుబాటు చేయవలసినటువంటి అవసరం ఉందండి. అందుకనే ఈ యొక్క 5లో సంఘస్థులు అందరూ పాలు పొందేటట్టు చూడాలి. ఆరంభ ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు కూడా అందరూ ఫుల్గా నిమగ్నమయ్యేటట్టు ఆరాధించే విధముగా మనము ప్రయత్నం చేయవలసినటువంటి, మనం తప్పకుండా దానిని ప్రయత్నం కాదు, ఖచ్చితంగా మనము దానిని ప్రాక్టీస్లో మనము పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చూడండి 96వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను చూడండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని. ఏముందండి అక్కడ? ఏముంది? ఉందండి. వనకడం ఉందా? మన సంఘాలలో బోధకుడికి ఉండదు, సంఘస్థులకు ఉండదు. వనకడం అనేది ఈ రోజుల్లో అసలు క్రీస్తు సంఘాల్లో లేనే లేదండి. కనుక బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అదొక మాట తీసేద్దామా, మరి డిలీట్ చేద్దామా దాన్ని? ఏమండి? అందుకనే చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఆరాధించాలి, మనం నమస్కారం చెయ్యాల. భూజనులారా, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెషయా గ్రంథమునందు కూడా మాట అంటాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో
వణుకుతారో, భయముతో ఉంటారో వారి యందు అతడు ఆనందిస్తాడట. సరే, ఇప్పుడు ఎక్కువ స్క్రిప్చర్ చూడం, కానీ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమని మనం గమనించాలి. 122:1 మనకు తెలుసు కదా. దావీదేమంటాడు, జనులు వచ్చి ఏమన్నారట, యెహోవా మందిరానికి వెళ్దామన్నప్పుడు తాను ఏం చేశాడు, చాలా సంతోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు దేనిని బట్టి దావీదునకు సంతోషం లేదు? రాజరికాన్ని బట్టి ఆయనకు సంతోషం లేదు, ఆ రాజ్యమును బట్టి సంతోషం లేదు, ఉన్నటువంటి ధనాగారం అంతటిని బట్టి సంతోషం లేదు. కానీ నిజమైన సంతోషం ఎక్కడుంది ఆయనకు, దావీదునకు? యెహోవా మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలా, ఈ స్థితిలో నేను ఉన్నానంటే దేవుడే కారకుడు అని చెప్పి అక్కడ ఆయన సంతోషించినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. 84 చూడండి, 84వ కీర్తన. 84వ కీర్తనలో కూడా 1-2 వచనాలు నేను చదువుతాను చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని నివాసములు ఎంతో రమ్యములట. యెహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. వీరు ఎవరు రాశారండి? కోరహు కుమారుల విషయమై అది మళ్ళీ ఇంకొక లెసన్. అది ఇప్పుడు చూడము. కానీ మొత్తానికి మరణంలో నుండి వారు తప్పింపబడ్డారు కదా. వాస్తవానికి వారిని భూమి మృంగివేయాలి. కాబట్టి వారు వచ్చి ఎక్కడికి వచ్చారు? వారికి వెళ్తుంటే పరిగెత్తుతుంటే వెనుక నుండి భూమి నోరు తెరుస్తూ వస్తుంది. వారికి ఒక బలిపీఠం కనబడింది. బలిపీఠాన్ని హత్తుకున్నారు. ఎప్పుడైతే బలిపీఠాన్ని పట్టుకున్నారో భూమి అంతవరకు వచ్చి ఆగిపోయిందండి. భూమికి ఇక గుండెలు సరిపోలేదు దేవుని సన్నిధిని మింగివేయడానికి. కోరహు కుమారులు ఏమైపోయారు? బలిపీఠం వద్ద వారు హత్తుకొనినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే వారు రాస్తుంది చూడండి. ఇది ఈ రోజుల్లో ప్రాక్టికల్గా న్యూ టెస్ట్మెంట్లో సంఘం అదవుతే ఇంకా అది అక్షరానుసారమైంది. ఇది ఆత్మానుసారమైనటువంటి ఆరాధనను దేవుడు మనకిచ్చాడు, దేవుని లేఖనానుసారంగా. కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము సమాజముగా కూడినప్పుడు ఇంకా మనలో ఎంతగా మనము ఆ యొక్క సహవాసాన్ని అత్తుకోవాలా, ఎంతగా దేవుని ప్రేమించాలో మనము ఆలోచన చేయాలండి. ఆయన మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. అక్కడికి వెళ్తే ఏం జరుగుద్దట? జీవము గల దేవుణ్ణి దర్శించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు మత్తయి సువార్తలో, ఏలైనగా 2 లేక 3 నా నామమున ఎక్కడ కూడుందరో వారి మధ్యన ఉంటానని చెప్పాను కదండి. కనుక మనము 10 o'clock అని వర్షిప్ టైమింగ్ పెట్టుకుంటాం. బోధకులుగా మనమే 10:15కి వెళ్ళామనుకోండి, ఎప్పుడైతే సంఘముగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటామో దేవుడు కూడా వింటాడు మన సంభాషణ, గుసగుస కూడా వింటాడు. కనుక దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. మనము ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడండి. మనము ఆయనను ఆహ్వానించే బదులు ఆయన్నే మన పైన ముందు అక్కడ ఉంటాడు. కనుక ఈ సీరియస్నెస్ను మనం ఆలోచన చేసి దేవుని ఆరాధన విషయమునందు సరి అయినటువంటి నిబద్ధత కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చివరిగా ఆ వాక్య భాగమునందు ఆ యొక్క మొదటి పాయింట్లో హెబ్రీ పత్రిక 9:27 చూడండి. ఆ మాట మనకు తెలుసు కదండి. కొందరు మానుకొనుచున్నట్లుగా మనము సమాజంగా కూడుట ఏమాత్రం కూడా మనము మానుకోకూడదు. సరే, ఇది నంబర్ 1 పాయింట్ మనం నేర్చుకుంది ఏందనగా, దేవుని ఆరాధించే విషయమునందు మనకందరికీ కూడా మరియు ఒక కట్టుబాటు ఉండాలా, లేదా ఒక బలమైనటువంటి నిబద్ధత కలిగి ఉండాలని మనము నంబర్ 1 పాయింట్ మనం చూసాం. రెండవ పాయింట్ ఏందనగా, ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫర్ ది అవుట్రీచ్. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే అండి, సంఘమునకు వెలుపల ఉన్న వారి ఎడల సరి అయినటువంటి నిబద్ధత మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. సంఘమునకు వెలుపల ఎవరైతే ఉన్నారో వారి విషయమునందు బోధకుడు మొదలుకొని సంఘమునందు ఉన్నటువంటి మనమందరము కూడా ఒక నిబద్ధత లేదా ఒక కట్టుబాటు మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉందండి. అంటే దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోకములోనికి మనము వెళ్ళాలా, లోకము మన యొద్దకు రాదు, మనము లోకములోనికి వెళ్ళాలా. యేసుక్రీస్తు లోకములోనికి వచ్చారు, లోకము ప్రభువు దగ్గరికి వెళ్ళలేదు. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక చర్చ్ ఎక్కడికి వెళ్ళాలా, సంఘము ఎక్కడికి వెళ్ళాలంటే లోకములోనికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయమునందు మనం ఒక మంచి నిబద్ధత
కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎన్నో సంఘాలలో స్త్రీలు మట్టుకే ఉంటారండి, అసలు పురుషులు ఉండరు. ఎన్నేళ్ల నుండి చేస్తున్నావు బ్రదర్ అంటే ఇక చెప్పనవసరం లేదులేండి. ఆ, అది కూడా ఏమాత్రము నాణ్యత లేనటువంటి, వాక్య జ్ఞానం లేనటువంటి సంఘస్థులను మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఉండొద్దు. లోకం ఉందండి కనుక మనం లోకములోనికి మనం వెళ్ళి అనేకుల్ని కూడా ప్రభు చెంతకు మనం నడిపించవలసినటువంటి అవసరత ఉంది. సంఘము ఎప్పుడు కూడా ఒకే చోట అలా ఉండకూడదు. చాలా వరకు ఏం చేస్తారంటే ఒకే చోట ఉండకూడదంటే దాని అర్థం ఏంటంటే ఒక స్థలం నుండి ఒక స్థలంలోనికి మార్చండి అని అనడం లేదు నేను. ఆ సంఘములో ప్రకటించే సువార్త ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో కూడా సత్య సువార్త అనేది వెదజల్లవలసినటువంటి అవసరత ఉంది, విస్తరించవలసినటువంటి అవసరత ఉంది. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ, అదండి. యెరూషలేము, యూదయ, సమరయ దేశములందంతటి బూదిగంతముల వరకు నాకు సాక్షులు అందరు. కనుక ఇప్పుడు మరి వారికి యెరూషలేము వారి యొక్క స్వదేశము, మనకు యెరూషలేము ఏంటండి? మన ఫ్యామిలీ, మన కుటుంబము మనకు యెరూషలేము. కనుక అలా యూదయ, సమరయ మన బంధువర్గాలు, మన గ్రామంలో ఉన్నటువంటి వారు, ఆ తర్వాత ఇతర గ్రామాల్లో కూడా మనము వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చెప్పడము మనము గమనించగలుగుతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా సంఘము వెలుపలికి వెళ్ళాలని దేవుని వాక్యము మనకు, సంఘము ద్వారా దేవుని సువార్త బయటికి వెళ్ళాలని ఇక్కడ మనం చూడగలుగుతాం. చూడండి, అక్కడే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేస్తున్నారు. కాబట్టి వారు ఎలా చేస్తున్నారట? సువార్త వాక్యమును ప్రకటిస్తూ వారు సంచరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ అండి, 2 వీక్స్ బ్యాక్ ఈస్ట్ గోదావరి వచ్చాను. ఈస్ట్ గోదావరి వచ్చినప్పుడు ఏం జరిగిందనగా ట్రైన్లో వచ్చాను, రాజమండ్రిలో దిగాను. రాజమండ్రిలో దిగే ముందు ట్రైన్లో ప్రార్థన చేసుకున్నాను. రాజమండ్రి నుండి అమలాపురానికి ట్యాక్సీ తీసుకోవాలి కనుక ట్యాక్సీ తీసుకునే ముందు మోసం జరగకుండా ఒక మంచి ట్యాక్సీ వ్యక్తి కనబడితే బాగుండు ప్రభువా, ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయని మనసులో ప్రార్థన చేసుకున్నాను అంతే. ట్రైన్ దిగాను. దిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి, స్టేషన్ నుండి బయటకు వస్తున్నాను, ఒక వ్యక్తి వచ్చాడు, ట్యాక్సీ కావాలా సార్ అన్నాడు. ఆయనను చూసి ఎందుకో నాకు వద్దనిపించింది. తర్వాత వెంటనే 2 అడుగులు వెళ్ళాను, ఇంకొక వ్యక్తి కనబడ్డాడు. అతడు ట్యాక్సీ కావాలండి అన్నాడు. అవును కావాలండి. అతను చూసిన తర్వాత నాకు మనసులోకి వచ్చింది, నెమ్మది అనిపించింది. సరే ఎక్కడ అంటే అమలాపురం వెళ్ళాలన్నాడు. అమలాపురం వెళ్ళాలంటే రీజనబుల్ రేట్ చెప్తే నేను తీసుకుంటానని చెప్పాను. సహోదరులు నాకు చెప్పారు, ఇంత మాట్లాడవచ్చండి అని వారు చెప్పారు. సరే నేను వెంటనే ఏం చేశాను, తాను 1600 అడిగాడు. 1600 అడిగితే నేను 1500 ఇస్తానులే అని చెప్పాను. సరే సార్ రండి అని చెప్పి వెంటనే నా చేతిలో బ్యాగ్ తీసుకొని తాను కూర్చున్నాను. నేను క్రైస్తవుడినని నేను తనను పరిచయం చేసుకోలేదు. ట్యాక్సీలో వెళ్తున్నప్పుడు ఆయన ఆ యొక్క డెస్క్ బోర్డు పైన లోన స్టీరింగ్ దగ్గర ఏమని రాశాడంటే యెహోవా నా కాపరి అని రాశాడు. యెహోవా నా కాపరి అని రాస్తే ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏంటి ఇక్కడ ఈ మాట రాసావేంటంటే, అవును బ్రదర్ నేను ఒకప్పుడు అని చెప్పు తన జీవిత చరిత్ర చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడో తెలుసండి, తాను పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక మహా వీధి రౌడీ గుండా, ఎన్నో మార్లు 17 సంవత్సరాలు తాను ఎక్కడ చెరసాలలో ఉండి, రాజమండ్రిలో ఆయన పేరు 11 గుండాలలో అతడు ఒకతనట, మహేందర్ రెడ్డి అతని పేరు. ఇప్పుడైనా మీరు వెళ్ళేసి అక్కడ మహేందర్ రెడ్డి ట్యాక్సీ కావాలంటే వెంటనే స్టేషన్లో అతడు కనబడతాడు. అతను నాతో చెప్తుంది ఏంటంటే, నేను క్రైస్తవుడు అయ్యానండి, ఒకప్పుడు మేము రెడ్డిస్ క్రైస్తవుడిని అయ్యాను అని చెప్పి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆరాధనకు. క్రీస్తు సంఘానికి వెళ్తున్నానని చెప్పాడు. క్రీస్తు సంఘానికి నాకు చాలా సంతోషం అయిపోయి తనతో మాట్లాడడం ప్రారంభించింది. ఆదివారం ఎక్కడికి వెళ్తావంటే మందిరానికి వెళ్తానని చెప్పాడు. అయితే ఖచ్చితంగా వెళ్తావా అని అడిగాను. ఆదివారం వ్యాపారం ఉంటుంది కదా, వెళ్తావా అంటే, బ్రదర్ నేను ఖచ్చితంగా వెళ్తాను, నాకు 3 కుమార్తెలు 2 కుమారులు, కుమార్తెలకు ముగ్గురికి చెప్పాను ఆదివారాన్ని ఇంటికి రావద్దని చెప్పాను. మిగతా రోజుల్లో ఎప్పుడైనా రండి, ఆదివారాన్న ఇంటికి రావద్దు, ఆదివారం నేను నా దేవుని కలుసుకొనిలేను కనుక మీరు రావద్దని చెప్పానని. తాను ఏం చేస్తున్నంటే ట్యాక్సీలో నాకు వెళ్ళేంత వరకు కూడా ఇంకా నేను క్రైస్తవుడిని బోధకుడినంత చెప్పుకోలేదు. ఆయన చెప్పేదే వింటున్నాను. క్రీస్తు సంఘము సత్యము తాను నాకు బోధించడం ప్రారంభించాడండి. ఏ సంఘానికి వెళ్తారంటే నేను తనను అడిగిన తర్వాత క్రీస్తు సంఘం అని చెప్పాడు. అదే సత్యం అని చెప్పి తాను బోధించడము
ప్రారంభించాడు. ఇంకొక 1 అవర్‌లో నేను రీచ్ అవుతానంటే అప్పుడు నేను చెప్పాను, నేను కూడా క్రిస్టియన్ అండి. నేను కూడా ఈ సువార్త పనిలోనే ఇక్కడికి వస్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషించాడు. సరే, చాలా విషయాలు మాట్లాడాడు. ఆ తీరా తాను చెప్పిందేంటంటే, బ్రదర్ నా ద్వారా 37 మా రెడ్డి వారందరూ కూడా బాప్తిస్మం పొందుకొని సంఘానికి వస్తున్నారండి అని చెప్పారు. ఎంత సంతోషం అండి. అంటే తాను విధేయుడైపోయిన తర్వాత ఆ సత్యాన్ని తన హృదయంలో ఉంచుకోకుండా వారి వర్గంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా బోధించి వారినందరినీ కూడా మందిరానికి నడిపిస్తున్నాడు. తన 3 కుమార్తెలు, భర్తలు వారందరూ కూడా అక్కడ మందిరానికి వెళ్తారట. అలా ప్రియులారా, ఇదేంటనగా దేవుని యొక్క వాక్యం అనేది మన సంఘంలో నుండి, మన వ్యక్తిగత జీవితంలో నుండి బయటికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూడండి, సంఘం కూడా చెదిరిపోయింది హింసల ద్వారా. భార్య ఒక వైపు, పిల్లలు ఒక వైపు, ఎవరెవరు ఎటు వెళ్తున్నారో తెలియదు కానీ వారికి ముఖ్య తలంపల్ల ఏందనగా సువార్తను ప్రకటిస్తూ వారు సంచరించినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. చూడండి, అందుకనే ఇప్పుడు ఏం జరిగింది, లోకము వారి యొద్దకు రాలేదు, వీరే లోకము యొద్దకు వెళ్ళడం. ఆదిమ క్రైస్తవులు అంతియోక్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా చూడండి, వారు లోకములోనికి వెళ్ళారే తప్ప లోకము వారి యొద్దకు రానట్టుగా మనము చూడగలుగుతా ఉన్నాం. చూడండి, 15వ అధ్యాయం అపోస్తల కార్యం 15:36 మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ చూడండి, పౌలు బర్నబాకు ఉన్నటువంటి ఒక మంచి ఆసక్తిని మనం చూస్తా ఉన్నాం. వారు ఏ ఏ పట్టణాల్లో అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారో, ప్రకటించి తర్వాత వారిని అలా వదిలివేయకుండా వారిని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ స్థితిని వారు పరిశీలన చేస్తున్నారు. వారు ఏ విధంగా ఉన్నారు స్పిరిచువల్గా, ఆత్మీయ విషయాల్లో. చాలా వరకు ఇలాంటి క్వాలిటీస్ ప్రీచర్స్గా ఉన్నటువంటి మనలో ఉండవండి. కాకపోతే ఇది బైబిల్ ప్యాటర్న్ కనుక, బిబ్లికల్ ప్యాటర్న్ కనుక, ఈ పౌలు, బర్నబా వీరు ఆచరించిన విధానాన్ని, వారు పాటించినటువంటి విధానాన్ని మనము కూడా పాటించవలసినటువంటి అవసరత ఉంది. సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారేలాగున్నారో, వారి యొక్క భౌతికపరమైన విషయాలు కాదు, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా వారు ఎలాగున్నారో, వారు ఏం చేస్తున్నారు చూతమని పౌలు, బర్నబా ఇద్దరు కూడా వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే చాలా చురుకుగా ఉండాలా, ఆత్మీయంగా చాలా ధైర్యంగా ఉండాలా. ఆ తర్వాత లోకమును వారు ఎదిరించు వారంగా ఉండాలి. లోకములోనికి వెళ్ళే ముందు కొన్ని హింసలు, కొన్ని బాధలు వస్తాయి. అయినప్పటికీ వాటన్నిటిని కూడా ఎదిరించవలసినటువంటి అవసరత ఉందండి. చూడండి, అక్కడే 4వ అధ్యాయం నందు, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 19 చూడండి, 19-20. ఇక్కడ మనకు తెలుసు, మీరే చెప్పండి అంటున్నాడు. అంటే మీరు దేవుని మాటలు మీరు బోధించకూడదు అని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినప్పుడు ఎవరి మాట వినాలండి అంటే మనం చాలా ధైర్యంగా ఉండడానికి, పేతురు వారు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. కనుక మనం ఎవరి మాట వినాలా? బయటికి వెళ్ళే ముందు అవిషయమునందు అనగా దేవుని మాటనే వినాలని ఇక్కడ మనకు అర్థమవుతా ఉందండి. ఆ తర్వాత 20లో అంటాడు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము మానలేము అని అంటున్నారండి. మేము ఉండలేమండి. మీరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, ఏది జరిగినా కన్న వాటిని విన్న వాటిని మేము ఏమాత్రం కూడా చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరని మనం గమనిస్తా ఉన్నాం. తీరా ఏం చేశారట? క్రింద చూడండి, 28వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ 5:28 అండి, 5:28. ఇవన్నీ మనకు తెలిసిన వాక్య భాగాలే, కానీ వారికి ఏమని ఆజ్ఞాపింపబడిందనగా, మీరు ఈ బోధను బోధించకూడదు. కాబట్టి ఇంతకీ వారు గమనించింది ఏంటి? యెరూషలేము అంతా కూడా క్రీస్తు బోధతో నింపారంటండి. యెరూషలేము మొత్తం వారు అన్యులు సాక్ష్యం ఇస్తున్నారు, మీరు ఈ బోధతో నింపేశారు ఈ యొక్క యెరూషలేము అంతా కూడా. అంటే వీరేం చేశారు? ఆదిమ అపోస్తలులు బయటికి వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక మన సంఘము ద్వారా కూడా దేవుని పని అనేది బయటికి వెళ్ళాలని మనము గుర్తుంచుకోవాలి. అందుకే మనం కూడా అదే పనిని మనము చెయ్యాలండి. కనుక వారు వ్యక్తిగత పరిచయను వారు పెంచుకొనినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇందాక నేను అక్కడ సహోదరులతో చెప్తా ఉండినాను, నేను వర్క్ చేసే స్థలంలో ఒక హెబ్రోను యవనస్తుడు నా డిపార్ట్మెంట్లోనికి వచ్చాడు. అతడు వచ్చే ముందు అనుకున్నాడట, ఎవరైనా ఒకరు క్రైస్తవుడు పరిచయం అవుతే బాగుండేది అనుకొని మా కంపెనీలో అతడు జాయిన్ అయ్యారు. మెట్టుకు నా డిపార్ట్మెంట్లో వచ్చారు. వచ్చిన తర్వాత
అతడు హెబ్రోన్ బక్సింగ్ గారి గ్రూప్ అని నాకు తెలుసు. చాలా ఆసక్తిగా అక్కడికి వెళ్ళేవాడు. ఒక్క సంవత్సరం అండి, ఒక్క సంవత్సరం. సరే, అతనికి నాకు పరిచయం ఎలా ఏర్పడిందంటే డిపార్ట్మెంట్లో అడిగాడు, ఏమని, ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా ఇక్కడ అంటే కొంతమంది చూపించారు. అదిగో ఆ కబోర్డు ఉంది చూడు, ఆ కబోర్డుకి నేను ఒక మాట రాసి పెట్టాను అక్కడ, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అని ఆ మాటను రాసి పెట్టాను కనుక ఆ కబోర్డు ఎవరిదైతే ఉందో అతడు క్రైస్తవుడండి అని అన్యులు చెప్పారు. ఆ రకంగా వచ్చి అతడు నాతో పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకున్న తర్వాత ఒక్క సంవత్సరమున ఆ యొక్క యవనస్తులతో నేను స్టడీ చేశానండి. అవునన్నాడు, కాదన్నాడు. సంవత్సరం పొడుగున నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇది సత్యము, అవును బ్రదర్ కూడా అన్నాడు. ఆ తర్వాత అతని పీరియడ్ అయిపోయింది, కంపెనీ వదిలేసి వెళ్ళిపోవాలి కనుక ఇక వెళ్ళాడు. సరే, వెళ్తూ వెళ్తూ, సార్ ఎప్పుడైనా వీలవుతే నేను మిమ్మల్ని పిలుస్తానని చెప్పాడు. అంతే. సరే, వెళ్తున్నాడు కదా, ఇక మళ్ళీ కనబడాడని నేను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి పంపించేశాను. బీదవాడు కనుక ఒక జత బట్టలు పెట్టి పంపించేశాను. వెళ్ళిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత నన్ను పిలిచాడండి, ఫోన్లో పిలిచాడు. ఆ రోజుల్లో ఊరు మొత్తంలో ఎవరో ఒక్కరి దగ్గర ఫోన్ ఉండేది కనుక అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి నన్ను పిలిచాడు. పిలిచి, బ్రదర్ పలానా రోజున మా ఇంటి ముందు ఒక బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నాను, మీరు వస్తారా అని అడిగారు. అంటే దేవుని మహాకృపను బట్టి సంతోషంగా ఒప్పుకొని నేను వెళ్ళాను. అలా మొదటిసారి వెళ్ళాను, సువార్త పని చేశాను. ఆ దినమందు నేను బోధించిన అంశం ఏంటనగా, పేతురు అంటాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తే మాకేమి దొరుకుతుందని. ఆ సబ్జెక్ట్ పైన నేను మాట్లాడాను. రెండోసారి కూడా మాట్లాడినప్పుడు రెండవ మీటింగ్ ఇక అతను పిలవలేదు. ఆ గ్రామస్తులు వినినటువంటి వారు ఆ బ్రదర్ని పిలిపేయండి ఒకసారి అని చెప్పి రెండవ మారు పిలిపించినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ రాత్రి వేళలో 8 బాప్తిసం తీసుకున్నారు. 8 బాప్తిసం తీసుకొని అక్కడ సంఘము ప్రారంభమైంది. అయితే ఇంకా చాలా చరిత్ర ఉంది, చెప్పను. కానీ ఈ రోజున ఆ ఒక్క వ్యక్తి ద్వారా 18 కాంగ్రిగేషన్స్ ఉన్నాయండి. 18 క్రీస్తు సంఘాలు ఏర్పడ్డాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన ప్రయాసాన్ని ఎప్పుడు వ్యర్థము చేయడండి. బయటికి వెళ్ళాలా, మనం బయటికి వెళ్ళాలా, దేవుని వాక్యాన్ని నాటాలా. ఎప్పుడు కూడా నిష్ఫలంగా వ్యర్థంగా దేవుని వాక్యము తిరిగి వెనుకకు రాదన్న విషయము మనకు తెలుసు, కానీ ప్రాక్టికల్గా దానిని చెయ్యం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మీరు ఎప్పుడైనా ఒకసారి రండి. మొన్న జనవరి క్లాసెస్లలో ఆ ప్రాంతపు బోధకులందరూ కూడా వచ్చి క్లాసెస్లలో వారు కూర్చున్నారు. ఎంత సంతోషం ఉంటుందో తెలుసండి. కొన్ని ఏళ్ల క్రితము ఒక వ్యక్తి కొరకు వెళ్ళాను అంత దూరాన. దేవుని మహాకృపను బట్టి ఈ రోజున 18 మంది కాదు, 18 మెంబర్స్ కాదు, 18 కాంగ్రిగేషన్స్ ఏర్పడ్డాయి. అయితే ఆ సహోదరుడికి ఉన్నటువంటి భారం ఏంటో తెలుసా? నేను అడుగుతాను, ఏంటి పీటర్ ఇంత ప్రయాసపడుతున్నావు అంటే, సార్ ఇక్కడ ఏ గ్రామములు కూడా వేరే సంఘాలు కనబడొద్దు సార్ అంటాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రతి గ్రామంలో క్రీస్తు సంఘం ఉండాలండి. ఆ సహోదరుడికి ఉన్నటువంటి భారం నేను ఎప్పుడో చెప్పానన్నమాట. ఎప్పుడో చెప్పింది గుర్తుపెట్టుకొని దాన్ని అలానే మదిలో పెట్టుకొని ఇక అతడు అంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకనే మనము ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా యవనస్తులతో వర్క్ చేయాలా, యవనస్తులను లేవనెత్తాలా, సంఘంలో నుండి బయటికి వెళ్ళాలా. దేవుని యొక్క పని అనేది మనము లోకంలోనికి వెళ్ళాలా, లోకము మన యొద్దకు రాదని ఈ విషయాన్ని మనం బాగా దృఢంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉందండి. కనుక వ్యక్తిగత పరిచయాలు పెంచుకోవాలండి. చాలా వరకు బోధకుడు ఎవరితో మాట్లాడాడు. ఎవరైనా కొద్దిగా ఎక్కువగా ప్రేమించి 4 సార్లు మనల్ని ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టి కానుకలు ఎక్కువ ఇస్తే, ప్రతి సంవత్సరం బట్టలు ఇస్తే, అలాంటి వారిని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. అలా ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండదు. అది దేవుని దృష్టిలో చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అండి. మతశాఖల వారు అలా చేస్తారు. దురదృష్టవశాత్తు క్రీస్తు సంఘములు కూడా అలాంటిదే రావడము మనము గమనిస్తూ ఉన్నాం. అలా కాకుండా మనం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. వర్షిప్ తర్వాత, ఆరాధన తర్వాత బోధకుడు వెళ్ళిపోయి గుమ్మం దగ్గర నిలబడాలి. వర్షిప్ అయిపోగానే అక్కడికి వెళ్ళి ప్రతి వ్యక్తితో మాట్లాడాలండి. ప్రతి సోదరి, ప్రతి సహోదరితో మాట్లాడాలి. కొత్తగా వచ్చిన వారు ఎవరున్నారు, ఒకరిని నియమించి కొత్తగా వచ్చినటువంటి వారిలోని పేర్లను రాసి పెట్టుకోమని చెప్పాలి. వారి మొబైల్ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి. తర్వాత వారంలో బోధకుడు దానిని ఫాలోఅప్ చేయాలి. మీరు అలా చేసి చూడండి. మీరు చేసి చూడండి, ప్రతిఫలము చూడండి. రాకపోతే మీరు నాకు మళ్ళీ బ్రదర్ ఇలా చేశాను రాలేదు అని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు అభివృద్ధిని ఇస్తాడని మనం గమనించాలి. యేసుక్రీస్తే దీని విషయమునందు మోడల్ అండి. మనకు వ్యక్తిగతంగా పరిచయాలు పెంచుకునే విషయమునందు యేసుక్రీస్తు వారే
మనకు మోడల్ అని మనము గమనించాలి. నికోదేముని ఎలా కలిశాడండి? 100 మందితో కలిశాడా యేసుప్రభు? ఒంటరిగా ఉన్నప్పుడే నికోదేముతో కలిశాడు కదండి. అలా బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్ మనం చూస్తాం. జక్కయ్య ఒంటరిగా చెట్టు పైన ఉన్నాడు కదా. సమూహం అంతా ఉండినప్పటికీ వీరినందరినీ ప్రక్కన పెట్టి కరెక్ట్గా నేరుగా చెట్టు క్రిందికి వచ్చి పైకి చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉందని. అంటే వ్యక్తి ఇండివిజువల్స్ అనమాట ఇదంతా. చాలాసార్లు మనకు ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా పరిచర్యకు వెళ్ళాలంటే ఒక పెద్ద గుంపు ఉంటే మనం సంతోషిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో మీరు చూడండి, యేసుప్రభు వారు చేసినటువంటి పరిచర్యలు అధికంగా ఇండివిజువల్ ద్వారానే ఎక్కువ పరిచర్య అభివృద్ధి అయినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. సమరయ స్త్రీ విషయం ఆలోచన చేయండి. సుకారను బావి వద్ద ఏం జరిగింది? ఒకతే ఉంది, ఒంటరిగా ఉంది. యేసుప్రభు వారు కూడా ఒంటరిగా ఉన్నారు. శిష్యులు భోజనం చేయడానికి వెళ్ళారు. మాట్లాడాడా లేదా? మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆమె మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఆ మెస్సయ్యను నేనే అని చాలా విషయాలు ఉన్నాయి, మీకు తెలుసు ఆ సందర్భం అంతే. కాకపోతే ప్రాక్టికల్గా మనం దానిని చేయము. ఇక్కడ వచ్చిన పరిస్థితి ఇదండి, వచ్చినటువంటి సమస్య ఇది. అయితే ఆ స్త్రీ మౌనంగా ఉందా? అసలు వచ్చింది దేనికి? ఆమె వచ్చింది దప్పిక తీర్చుకోవడానికి, లోకానుసారమైనటువంటి ఈ నీటి కొరకు వస్తే ఆమెకి ఏ నీళ్లు దొరికాయండి? జీవజలపు నీళ్లు దొరకగానే ఆ కుండను అక్కడే వదిలేసని పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఆ కుండను, ఆ మట్టి కుండను ఏ పని నిమిత్తం అయితే వచ్చిందో ఆ మట్టి కుండను అక్కడే వదిలివేసి ఆత్మ సంబంధమైన జీవజల నదులు దానికి దొరికాయి కనుక గ్రామంలోనికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అందరినీ కూడా సమకూర్చి, ఇదిగో మనం మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం కదా, ఆ మెస్సయ్య ఆయన్నే ఆయన మన గ్రామానికి వచ్చారని వారందరూ వచ్చి ఆయనను బ్రతిమలాడి ఇంకా 2 రోజులు మా వద్దే ఉండమని అక్కడ ప్రభువును వారు వేడుకొనినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయండి. యేసుక్రీస్తు వారు పర్సనల్గా ఒక స్త్రీతో మాట్లాడినట్టు, వ్యక్తిగతంగా మాట్లాడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అంత మట్టుకే కాకుండా మరియు యోహాను సువార్త 1వ అధ్యాయమునందు కూడా ఒకరితో మాట్లాడినట్టుగా యోహాను ఆంద్రేయతో తన సహోదరులతో ఒక్కొక్కరితో మాట్లాడి ఆ తర్వాత తీరా నతానేలు వరకు కూడా ఒకరి తర్వాత ఒకరు వారు ప్రభు చెంతకు నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక 2వ పాయింట్ మనం గమనించింది ఏందనగా, లోకము మన యొద్దకు రాదు, మనమే లోకంలోనికి మనం వెళ్ళాలా. దేవుని యొక్క పనిని మనం లోకంలోనికి మనము తీసుకుని వెళ్ళాలా. ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అయితే వాటన్నిటిని కూడా మనం ఎదురిస్తూ దేవుని సహాయమును పొందుకొని మనము బయటికి వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. ఒక సందర్భం నందు ఒక గ్రామంలో నేను వెళ్ళి సువార్త పని చెప్పే ముందు ఆ రాత్రిలో ఒక 3 బాప్తిసానికి విధేయులయ్యారండి. 3 బాప్తిసానికి విధేయులయ్యారు. అయితే ఆ రాత్రిలోనే వెళ్ళి బాప్తిసం ఇచ్చే ముందు ఏం జరిగిందనగా, ఒక పెద్ద వ్యక్తి, చాలా గుండాలాగా పెద్ద బాడీ, పెద్ద ఇది పెట్టుకున్నాడు, బొట్లు ఇలా ఇలా పెట్టుకున్నాడు, మెడలో ఒక నల్ల తాడు వేసుకొని ఇలా వచ్చాడు. ఇలా నా ముందుకు వచ్చి ఒక్క బాప్తిసం ఇస్తే, అక్కడ పక్కన చెరువు ఉందండి, ఆ చెరువు నాకు చూపిస్తూ నీ కాళ్ళు చేతులన్నీ కూడా విరగగొట్టి ఆ యొక్క ఒక గోని సంచిలో కట్టేసి ఆ చేనులో పడవేస్తామని చెప్పాడు, ఆ చెరువులో పడవేస్తానని చెప్పాడు. నేనేమనలేదు, కాసేపు కూర్చొని ఇంకో కొంచెం సువార్త ఉండేది కనుక చెప్పేశాను. చెప్పిన తర్వాత బాప్తిసానికి సిద్ధపడ్డాం. వారు సిద్ధపడ్డారు, బాప్తిసానికి వెళ్తా ఉన్నాం. ఆయన మా వెంటే ఫాలో అవుతున్నాడు. ఒక రకంగా భయంగా ఉంటుంది కదండి, ఏదేమైనా ఫాలో అవుతున్నాడు. ప్రార్థనతో చెరువు దగ్గరికి వెళ్ళిపోయాము. బాప్తిసం ఇచ్చే ముందు అయితే ఒక వ్యక్తి నా ముందుకు వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు. కంట్లో నుండి నీళ్ళు కారుతూ ఉన్నాయి. అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి. అక్కడ లేడు ఆ వ్యక్తి, అక్కడ చేతులు ఎత్తలేదు. ఇక్కడ వచ్చి నాకు బాప్తిసం ఇవ్వండి అన్నారు. ఎవరండి అని ఆయనను చూస్తే, ఎవరైతే నన్ను చంపేస్తానన్నాడో, కాళ్ళు చేతులు నరికివేసి చెరువులో పడేస్తానన్నాడో అతనే బాప్తిసం మొట్టమొదటిగా తీసుకున్నాడు. ఈరోజు అదే గ్రామంలో అతడు సువార్థికుడు. అర్థమైందండి? అదే గ్రామం నందు అతడు సువార్థికుడిగా పనిచేస్తున్నాడు. దేవుని కార్యములు అగోచరములండి. మనం అసలు వర్ణనాతీతము ఆయన కార్యములు అంత గొప్పవి కాబట్టి మనం చెయ్యాలంతే. మనం చేస్తే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. రెండవది ఏంటనగా, 3వ పాయింట్ ఏంటనగా, థర్డ్ కమిట్మెంట్, ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు ది ఎడిఫికేషన్ ఆఫ్ ది సెయింట్స్. 3వ కమిట్మెంట్ మనకు ఎలా ఉండాలంటే, పరిశుద్ధుల క్షేమాభివృద్ధి విషయమై ఒక బలమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి వారమై ఉండాలా. పరిశుద్ధులందరూ కూడా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలా. ఇది చాలా ప్రాక్టికల్ అండి.
ఇవన్నీ మనకెక్కడ ఏ బుక్స్లలో దొరకవు. బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకునే పాఠం కనుక పరిశుద్ధుల యొక్క క్షేమాభివృద్ధి విషయమనందు యాజ్ ఏ ప్రీచర్గా ప్రతి సోదరుడు ప్రతి సహోదరి మనము గుర్తుంచుకోవాల్సింది ఏందనగా అందరూ కూడా ఆత్మీయ స్థితిలో క్షేమ స్థితిలోనికి వెళ్ళాలా. క్షేమ అభివృద్ధి అనగా క్షేమంగా ఉండాలా, అభివృద్ధిని పొందుతూ ఉండాలా అని బోధకుడిగా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఉందండి. క్రీస్తు సంఘమునందు శరీరముగా ఉన్నటువంటి ప్రతి అవయము కూడా అంగీకరింపబడిందండి ఈ శిరస్సు ద్వారా. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ శిరస్సు ద్వారా, ఈ శిరస్సును హత్తుకొని ఈ శరీరమునందు ఉన్నటువంటి ప్రతి అవయము కూడా అమర్చబడి ఉంది, సహకరిస్తూ ఉంది. ఈ శరీరమునందు ఉన్నటువంటి గోరు మొదలుకొని ఈ తలకు, ఈ శిరస్సులకు హత్తుకొని ఉందండి. అదేవిధంగా క్రీస్తు సంఘమునందు ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోవడానికి వీలు లేదు. వేరువేరుగా ఉన్నాం కానీ మనం ఒక్క శిరస్సునకు మనము హత్తుకొని ఉన్నామన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. క్రీస్తునందు మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకుండా ఉండాలని నా యొక్క తలంపండి. కనుక చూడండి, క్షేమాభివృద్ధి నొందే విషయమునందు అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. చూడండి, 8:1 చదువుతాను. అదండి, క్షేమాభివృద్ధి కలగజేయును. ప్రేమ కలిగి సహోదరులమైన మనము ప్రీచర్స్ము సంఘము ఎడల మనము తప్పకుండా ఖచ్చితంగా మనము ప్రేమ కనపరచాలా. కనుక ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. తర్వాత ఇంకా క్రిందికి చదివితే చాలా ఉంటాయి కానీ 14 చూడండి, అక్కడే 14వ వచనం కూడా 14లో 12వ వచనాన్ని చదువుతాను. చూడండి, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించుటనట్లు ప్రయత్నము చేయుడి. ఇంకా అక్కడ సంఘము ఏం జరగాలట? క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. మనకు కావలసినటువంటి తలంపు ఏంటి? సంఘము క్షేమాభివృద్ధి నొందాలా. క్షేమాభివృద్ధి విషయమునందు బోధకులుగా మనము సరైనటువంటి నిబద్ధత కలిగి ఉండాలా. పౌలు కూడా ఇక్కడ సంఘము క్షేమాభివృద్ధి అనే మాటను చెప్పడము మనము చూడగలుగుతున్నాం. 14వ అధ్యాయమునందు 26 మనం చదువుదాం. ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవాలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుడికే జరిగిన ఆఖరి తలంపు కావాలండి. సమస్తమును కూడా క్షేమాభివృద్ధి కలుగుట కొరకే మనము చెయ్యాలా. ఆరాధనలో సంఘము ద్వారా ఏ పని చేసినా అది క్షేమాభివృద్ధిలోనికి నడిపించాలని మనము గుర్తుంచుకోవాలండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించుడి. పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని మనము ఆసక్తితో మనం ఏం చేయాలట? ఆసక్తితో మనము అనుసరించము అనే మాటను మనం అక్కడ చదువుతా ఉన్నాం. కనుక ఈ వాక్యం ద్వారా మనకు అర్థమైంది ఏంటనగా, 3వ పాయింట్ ఏంటనగా, ఒక పరిశుద్ధుల యొక్క క్షేమాభివృద్ధి విషయమునందు మనం ఒక బలమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి వారమై ఉండాలా. ఎవరైనా లోకస్తులు మనకు అడిగారనుకోండి, ఉదాహరణకు నేను ఒక చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేశానండి, గవర్నమెంట్ జాబ్. అక్కడ ఏవి తయారు చేసేవారంటే టర్బైన్స్ తయారు చేసేవారు, అనగా అవి కరెంట్ను ఉత్పత్తి చేసేవి. సాగర్లో అక్కడక్కడ డ్యామ్స్లలో వాటిని వాడుతూ ఉంటారు. అయితే నన్ను ఎవరైనా అడిగితే ఏంటండి మీ యొక్క ప్రొడక్షన్, మీ ఉత్పత్తి ఏంటి అనగా టర్బైన్స్. కనుక అది అలా. అయితే ఇప్పుడు ఎవరైనా మనలను మీ క్రీస్తు సంఘములో ఏంటండి విశిష్టత అని మనల్ని అడిగితే, క్రీస్తు సంఘపు యొక్క విశేషము ఏంటి అని ఎవరైనా అడిగితే మన జవాబు ఏంటండి? ఏమండి? సంఘముని గురించి కాదు,
సంఘమునందు క్రీస్తు లాంటి కుమారులు తయారవుతున్నారు. అది సంఘము ద్వారా సంఘమునందు ఉత్పత్తి ఏమవుతుంది? క్రీస్తు లాంటి, క్రీస్తు స్వారూప్యము కలిగినటువంటి సంఘస్థులు తయారవ్వాలి. అది మన యొక్క ప్రొడక్షన్ అండి, అది మన యొక్క ఉత్పత్తి అని మనము గుర్తుంచుకోవాలి. అది క్షేమాభివృద్ధి నొందడంతో ఆ విధంగా మనకు సహాయపడుతుంది. నాలుగవ పాయింట్ ఏంటనగా ప్రజల ఎడల మనము చాలా నిబద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలా. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నేను నా సంఘమును కట్టుదును అని చెప్పారో ఆయన మనసులో ఏముండొచ్చండి? దాని అర్థం ఏంటి? ఎవరుండొచ్చు? నేను నా సంఘమును కట్టుదును అని ప్రభువు అన్నారంటే ఆయన మనసులో ఏముండొచ్చండి? ఏమండి, ఏముండొచ్చు? ప్రజలే ఉంటారు. ప్రజలే నేను నా సంఘమును కట్టుదుననగా ప్రజలే ఆయన మనసులో ఉన్నారు. అదేవిధంగా మనము కూడా ప్రీచర్స్గా మన మనసులో ప్రజలు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రజల ఎడల మనము చాలా బలమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలి. అది నాలుగవ పాయింట్ అని మనము గమనించాలండి. అయితే సంఘమునందు ఉన్నవారు ప్రజలకు సేవ చేయాలి. వెలుపల ఉన్నటువంటి వారికి తప్పకుండా మనము సేవ చేయవలసినటువంటి అవసరత ఉందండి. మా యొక్క స్థానిక సంఘమునందు ప్రతి ఆదివారమున ఎవరో ఒకరు ఒక కొత్త వారిని తీసుకొని వస్తూ ఉంటారండి. తీసుకొని వచ్చి నాకు పరిచయం చేస్తారు. బ్రదర్ వీరు ఈరోజు వచ్చారండి. ప్రతి ఆదివారాన ఎవరో ఒకరు నూతనంగా వస్తుంటారు. అంటే ఏంటి? నేనే కాకుండా, ఎల్డర్స్మే కాకుండా సంఘస్థులందరూ కూడా పనిని చేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. వారు ఎంతవరకు వర్క్ చేస్తారో తెలుసా అండి? సంఘమునందు ఒక నేను, 3 ఎల్డర్స్, డీకన్స్ కాకుండా ఇంకొక 5 యవనస్తులు బోధన బోధిస్తారు. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనమాట వారు. కనుక వారు ఎంతవరకు వారితో స్టడీ చేస్తారంటే, సిస్టర్స్ కూడా ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వారితో దేవుని సంకల్పాన్ని స్టడీ చేసి వారికి అర్థమవులాగిన చెప్పిన తర్వాత నా వద్దకు తీసుకొని వచ్చి బ్రదర్, ఈ బ్రదర్కి ఈయనకి బాప్తిసం ఇవ్వండి, అక్కడ అప్పచెప్తారండి. నాకు అంతవరకు నేనేం మాట్లాడను వారితో. సంఘమునందు వారు ఏ కళాశాలలకు వెళ్ళలేదు, ఎక్కడ తరబీదు పొందలేదు, సంఘంలోనే వారు నేర్చుకున్నారు. వారితో దేవుని 15 ఫండమెంటల్ లెసన్స్ ఇచ్చాను. వాటిని వారికి బోధించి దేవుని సంకల్పాన్ని, రాజ్యపు యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను బోధించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే బాప్తిసము పొందాలా అని చెప్పి అప్పుడు ఇదిగో బ్రదర్ ఈజ్ రెడీ, షీఈ్ రెడీ, సిద్ధంగా ఉన్నారు, మీరు బాప్తిసం ఇవ్వండి అని అట్లా ఏర్పాటు. అలా మన సంఘంలో ఉన్నారండి. మీకు ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? అలాంటి వారిని మనం తయారు చేయాలి. అలాంటి వారిని వాళ్ళు బయటికి వెళ్ళాలి, ఇతరులతో స్టడీ చేయాలి, సువార్థికుడికి వారు సహాయం చేయాలి, సువార్త పని విషయమనందు వారు అలాంటి వర్క్ను చేయాలి. అందుకనే ఇవన్నీ కూడా మనకు కళాశాలలు నేర్పరు. మరి ఎవరైనా ఇక్కడ ట్రైనింగ్ పోయిన వారు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్స్లలో మనకు నేర్పరు. కాబట్టి మన సంఘమునందు అలాంటి వ్యక్తులను మనం లేవనెత్తవలసినటువంటి అవసరత ఉంది. అంతియోకయలో ఉన్నటువంటి సంఘస్థులు కూడా ఒకరిడల ఒకరు చాలా ఆసక్తి కనపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఇప్పుడు సంఘానికి ఎలా ఉండాలంటే ప్రీచర్ మొదలుకొని చివరి వరకు కూడా వెలుపల ప్రజల ఎడల ఒక మంచి అంకిత భావము కలిగినటువంటి వారుగా ఉండాలా. ఇతరులను కూడా మనము గౌరవించాలా, ఆ తర్వాత హెచ్చరించాలా. మరి వేరే వారి విషయమునందు కూడా కొద్దిగా మనము పర్యవేక్షణ చేయవలసినటువంటి అవసరం ఉంది. బోధకుడు అన్ని విషయాలలో కూడా తగ్గింపు కలిగి ఉండాలండి. అన్ని విషయాలలో కూడా తను తాను తగ్గించుకొని, అంటే మనం సేవకులం అంటే సేవ చేయాలంతే, సేవ చేయించుకోకూడదు. ఇందాక క్రిందికి దిగుతుంటే ఎవరో ఒక బ్రదర్ నా బైబిల్ పట్టుకున్నారు. నాకు చాలా బాధ వేసింది. దేవుని కృపను బట్టి ఇంకా నాకు శక్తి బలం ఉంది. ఆ టైం రాలేదు, ఎవరు నా బైబిల్ మోసే అవసరం లేదు. కనుక ఇంకా ఆయన చేతిలో బైబిల్ ఉంటే నేనే అది పట్టుకొని ఉండేవాడిని. నిజం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి. కనుక విషయం ఏంటంటే మనల్ని మనము తగ్గించుకొని సేవకులం కనుక మనము పరిచర్య చేయించుకోకూడదు, కానీ పరిచర్య చేసే విధంగా మనమందరము ప్రజలకు ఉండాలని ప్రభువునందు కోరుతా ఉన్నాను. చూడండి, అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి
అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లూస్త్రాకును ఇకోనియకును అంతియోకేయును తిరిగి వచ్చి శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించది. చూడండి, ఆ పట్టణంలో ప్రవేశించారు. ఆ పట్టణంలో ఎవరున్నారు? ప్రభువుని ఎరగనటువంటి వారు ఉన్నారు. ప్రవేశించి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారు. అనగా సువార్తను ఎరగనటువంటి వారికి సువార్తను ప్రకటించి అనేకుల్ని కూడా ప్రభువును వెంబడించి వారుగా చేసినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. ఇంకా ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారో కూడా మనకు అక్కడ అర్థమవుతా ఉందండి. కనుక ఈ విషయాన్ని మరొకసారి దృష్టిలో పెట్టుకొని మనలో దేవుని యొక్క సువార్త ఇతరులకు చెప్పే విషయమునందు ఒక సరి అయినటువంటి నిబద్ధత, కట్టుబాటు, సంఘము వెలుపల ఉన్నటువంటి వారు ప్రజల విషయమునందు మనకు అలాంటి మనస్తత్వం ఉండవలసినటువంటి అవసరం ఉంది. చివరిగా 5వ పాయింట్ ఒకటి చెప్పి క్లుప్తంగా చెప్పి ముగించి వేసేస్తానండి. 5వ పాయింట్ ఏంటంటే త్యాగం అనేది చాలా ప్రాముఖ్యమండి. త్యాగము విషయమునందు మనకు ఒక సమర్పణ అంటాం కదా, సమర్పణ, త్యాగము అని అంటాం. ఈ రెండు మాటలకు కూడా ఒకసారి మంచి నిబద్ధత మనం కలిగినటువంటి వారముగా ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వైపు నుండి మన బలము, మన శక్తి, మన తలాంతుల్ని, మనకున్నటువంటి నిధులను మనమే త్యాగం చేసే విధంగా ఉండాలి. మనమే ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలి. మళ్ళీ గుర్తుంచుకోండి, మనకున్నటువంటి జ్ఞానం, వాక్య జ్ఞానం, మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి ఆయుష్, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి నిధులను మనము త్యాగపూరితంగా ఇతరులకు సహాయం చేసే విధంగా మనం ఉండాలి. అది బోధకుడికి ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడండి, ఇవ్వుడి అది మీకు ఇవ్వబడిన అన్నాడు కదా. ఇవ్వుడు అన్నాడు, ఇది ఒక్క విషయం అనేది అన్నాడు. మీరు గమనించండి అయ్యా, పరలోకపు వాక్యాలను నేను విప్పుతానని చెప్పాడు. మీరు ఇచ్చి చూడండి అని చెప్పాడు. అంటే ఆర్థిక విషయమే నేను మాట్లాడడం లేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి సామర్థ్యతను, ప్రతి తలాంతుల్ని మనము త్యాగము చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయమునందు మనము సరి అయినటువంటి నిబద్ధత మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉందండి. అందుకనే ఎవడైనా నన్ను వెంబడించిన అంటాడు యేసుక్రీస్తు వారు. ఏం చేయాలట? తను తాను ఉపేక్షించుకోవాలా. ఇవన్నీ కూడా మనకు నోటికొచ్చిన మాటలే, కాకపోతే ప్రాక్టికల్గా మన జీవితమునందు లేనటువంటి అభ్యాసం అండి ఇది. ప్రాక్టికల్గా మనము చేయనటువంటి పనులు. ఇందాక సహోదరులు జేవిఎస్ గారు మరి ఎంతో ప్రయాసముతో నేను వచ్చానని తెలిసి వైజాగ్ నుండి వచ్చారు. వారు నిజముగా హృదయపూర్వకంగా నేను వారిని అభినందిస్తున్నాను. మరి వారు చెప్తా ఉండినారు, 6 రాష్ట్రాలు, ఈ యొక్క వయసులో కూడా 6 రాష్ట్రాలలో తిరుగుతూ దేవుని యొక్క సువార్తను పనిచేస్తున్నాను అని చెప్పడం. ఆ త్యాగము అనేది లేకపోతే వారు వెళ్ళవలసినటువంటి అవసరతనే లేదు. కనుక ప్రభువారు కూడా మనకు బోధించింది ఏందనగా, ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా. మనము సువార్థికులంగా ఒకవేళ ప్రభు పరిచర్లో ఆయనను వెంబడించాలని మనం ఆశించినట్లయితే మనం ఏం చేయాలట? మనల్ని మనము తగ్గించుకొని, మనల్ని మనం ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాల. సిలువ అనగా కష్టాలే ఉంటాయండి, బాధలే ఉంటాయి. కనుక ఆయనను వెంబడించాలని దేవుని యొక్క వాక్యము చెప్పడము మనము గమనిస్తూ ఉన్నాం. కనుక తప్పకుండా అలా మనం కష్టపడితే ఏమవుతుందో తెలుసండి, మనం కష్టపడితే ఇతరులు ప్రతిఫలం పొందుతారు. ఇతరులు ప్రతిఫలం అనగా ఆత్మీయంగా దీవింపబడతారు. ఒక చిన్న బాబు ఏం చేశాడట, ఒక సహోదరి, అమ్మ వినండి అందరూ కూడా దయచేసి వినండి. ఒక సహోదరికి ఒక కుమారుడు ఉన్నాడు. బాబు చిన్నగా ఉన్నప్పుడే 4-5 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడే చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అయితే ఈ బాబుని స్కూల్లో వేసింది. అమ్మ ఏం చేసేదంటే ఆ ఇళ్లలో వెళ్ళి అంట్లు కడుగుతూ ఆ రకంగా కుమారునికి బడికి పంపిస్తుంది. బడికి పంపించినప్పుడు వీడు చిన్నవాడు చాలా బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ఉంటాడట, అందరినీ ఉంటాడు. అయితే ఒక రోజున అమ్మ ఏం చేసింది, ఆ పిల్లోడికి భోజనం తీసుకెళ్ళింది. మధ్యాహ్నం ఉదయాన్నం మర్చిపోతే భోజనం తీసుకుని వెళ్ళింది. భోజనం తీసుకొని వెళ్ళినప్పుడు స్నేహితులందరూ చూసి ఏమన్నారట, అమ్మని చూసి, భోజనం ఇచ్చి వెళ్ళాక, ఏంట్రా మీ అమ్మ అంత వికారంగా ఉంది, నువ్వు ఇంత బాగున్నావు, మీ అమ్మ ఇంత వికారంగా ఉంది ఏంటి అని అడిగారట. స్నేహితులందరూ హేళన చేశారు. హేళన చేస్తే తాను ఇంటికి వచ్చేసి చిన్న పిల్లవాడు వచ్చి అమ్మతో మాట్లాడకుండా ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడట. నేను రేపు నుండి వెళ్ళనమ్మా, నేను బడికి వెళ్ళను అని ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు బిడ్డ ఎందుకు వెళ్ళవు, ఏమైంది చెప్పు అంటే, నేను చెప్పను కానీ నేను వెళ్ళను. ఆఖరికి మమ్మీ
అమ్మ చాలా బలవంతం చేస్తే, అమ్మ నీ విషయమునందు నా స్నేహితులు ఇలా అన్నారు, నీ ముఖము చాలా వికారంగా ఉందన్నారు, నువ్వేం బాగలేవన్నారు, నువ్వేంటి ఇంత బాగున్నావు అని అన్నారు. అందుకని నేను వెళ్ళనమ్మా అన్నప్పుడు, అప్పుడు తల్లి వాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని, నాన్న నేను నీతో చెప్తాను, నా ముఖం ఇంత వికారంగా ఎందుకయిందో నేను నీకు కారణం చెప్తాను. నీ బుడ్డోడిగా ఉన్నావు ఉన్నప్పుడు మన ఇల్లు తగలబడిపోయింది. అప్పుడు నాన్న చనిపోయాడు. నీ పైన ఆ మంట పడకుండా, ఆ కప్పు నీ పైన పడకుండా నిన్ను నా యొక్క ఒడిలో పెట్టుకొని నేను పడుకున్నాను. నేను కాలిపోయాను, నా ముఖం కాలిపోయింది, నువ్వు క్షేమం. అదండి. ఈరోజు నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే నా ముఖాన్ని, నా దేహాన్ని కాల్చుకొని నిన్ను కాపాడాను. అప్పుడు ఆ చిన్న పిల్లోడు చాలా ఏడ్చాడట. అదేవిధంగా ప్రియులారా, మనం ఈ లోకానికి వెళ్ళి కొందరిని ప్రభు దేవుని కుమారులుగా చేయాలంటే మనము కాల్చబడాలి. మన ముఖము, మన శరీరము నలిగిపోతూ ఉండాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి, లోకంలోనికి వెళ్ళాలి, కొందరినైనాను రక్షణలోనికి నడిపించాలి. ఆ రకంగా ఆ తత్వం ఉంటేనే మనం కరెక్ట్గా సువార్థికులమండి. ఆ వ్యక్తిత్వం ఉంటేనే ఒక రోజున మనము దేవుని సన్నిధిలో నిలబడి, ఇదిగో దేవా నీవు ఇచ్చినటువంటి తలాంతుల్ని ఈ రకంగా నేను వాడుకున్నాను, మరి 2 సంపాదించా, మరి 5 సంపాదించా అని మనం దేవుడితో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మనము ఎంతమంది మనం ఆ మాటను చెప్పగలుగుతామో నాకైతే తెలియదు. కానీ ప్రియా సహోదరులారా, మరొకసారి మీ మధ్యలోనికి నేను వచ్చినా రాకపోయినా, మీరు అనుమతించినా అనుమతించకపోయినా, నా ప్రార్థన ఏంటనగా దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి పరిచర్ను చేయాలని ప్రభువునందు ఆశిస్తా ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఇలాంటి పరిచర్య చేయాలని పౌలు ఇక్కడ చెప్పడము మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఆదిమ సంఘస్థులు కానివ్వండి, ఆదిమ అపోస్తులు కానివ్వండి, వారు విధేయత కలిగి మరి స్థిరులుగా వారు ఉన్నారు. అందుకనే దేవుడు వారు ఎక్కడ వెళ్ళినా ప్రజల లోకం ఏముందండి, ఇదిగో భూలోకాన్ని తలకుందులు చేయవారు ఇక్కడికి వచ్చారు అని అలాంటి సాక్ష్యాన్ని వారు పొందారు. వారు ఏం చేశారట, భూలోకాన్ని అంటే భూలోకమును అంటే భూమిపైన నివసిస్తున్నటువంటి ప్రజలను అసత్యములో నుండి సత్యము వైపు వారిని తిప్పివేశారు. అందుకనే భూలోకాన్ని తలక్రిందులు చేయవారు. మన విషయం చెప్పగలుగుతారండి ఎవరైనా? కనుక చెప్పే విధంగా మనమందరము బ్రతకాలని ప్రభునందు నేను ఆశిస్తా ఉన్నాను. చివరిగా చూడండి, చివరి మాట చెప్పి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుని సువార్థికులకమైనట్టు మనకందరికీ కూడా ఇది వర్తిస్తుందని మనము గమనించి ఆత్మీయ క్షేమాభివృద్ధి విషయమనందు దేవుడు మనకందరికీ సహాయపడునుగాక. 5 పాయింట్లు మనం నేర్చుకున్నాం. మన సంఘమునకు ఉండవలసినటువంటి లక్షణాలు, దేవుని సంఘము దేవుని లేఖనానుసారంగా ఎదగాలంటే ఉండవలసినటువంటి లక్షణాలు, ఎదిగే విషయమునందు ఉండవలసిన లక్షణాలు ఏంటనగా, 1 ఆరాధన విషయమునందు సువార్థికులు మొదలుకొని సంఘం అంతా కూడా సరైనటువంటి నిబద్ధత కలిగినటువంటి వారంగా ఉండాలా. 2వ పాయింట్ మనం నేర్చుకుందనగా సంఘము వెలుపలు ఉన్నటువంటి వారి విషయమై ఒక మంచి నిబద్ధత కలిగినటువంటి వారంగా ఉండాలా. 3వ పాయింట్ ఏందనగా సంఘ క్షేమాభివృద్ధి విషయమునందు కూడా మనమందరము ఒక మంచి నిబద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలా. 4వ పాయింట్ ఏందనగా ప్రజల విషయమై మనము ఆసక్తి కనపరుస్తూ నిబద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలా. 5వ పాయింట్ మనం నేర్చుకుంది ఏందనగా మనలో త్యాగం ఉండాలా, నమ్మకత్వం అనేది చాలా ఉండాలి. ఇందాక తల్లి విషయం చెప్పాను కదా, తన శరీరాన్ని, తన ముఖాన్ని, తన దేహం అంతా కూడా కాల్చివేసుకొని కుమారుడు క్షేమంగా ఉండాలని. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా తన శరీరాన్నంతటిని కూడా నలగగొట్టుకొని ఆ గొల్గొత కొండ పైన ఏ పాపము లేదండి, నిర్దోషి, పాపమెరుగనిటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో తన దేహం అంతా కూడా చారలుగా దున్నబడిందండి. ఆది కాండమునందు ఆదాము శపింపబడి నేలను దున్నాడు. ఆదాము అవిధేయత మూలాన జరిగింది. దేవునికి విధేయత చూపడం ద్వారా దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువ పైన ఆ గొల్గోత కొండకు వెళ్లే ముందు తన వీపంతా కూడా చారలుగా దున్నబడి
మన నిమిత్తము అతని స్వభావం వికారంగా మారిపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని బిడ్డలమైన మనమందరం కూడా దేవుడే దేవుని కుమారుడు ఎంత త్యాగం చేశాడు కనుక మనమును కూడా త్యాగభర్తులుగా నమ్మకస్తులుగా ఉంటూ దేవుని యొక్క సేవలో ముందుకు సాగిపోవాలని క్రీస్తు యేసు ప్రశస్త నామమున మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికి వందనాలు. చెప్పబడినటువంటి వాక్యమునందు పొరపాటు చెప్పారు బ్రదర్ అని ఏవైనా ఉన్నా దయతో మీరు నన్ను సంప్రదించవచ్చు. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. లేదు సరిగా ఉన్నట్లయితే కరెక్ట్గానే ఉంది, ఇవన్నీ లోపాలు బ్రదర్, మేము దిద్దుబాటు చేసుకోవాలండి, మా సంఘంలో ఈ యొక్క క్వాలిటీస్ లేవు అని ఒకవేళ మనం యథార్థంగా ఒప్పుకున్నట్లయితే వాటిని మనం దిద్దుబాటు చేసుకొని దేవుని దృష్టిలో ఇష్టంగా ఉంటూ మరి ఎదిగే సంఘముగా ఉండాలని, మహిమగల సంఘంగా ఉండాలని ఆశిస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మరొకసారి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సహోదరులకు మీకు అందరికీ చాలా మంచి వాక్య జ్ఞానం ఉంది. అయినప్పటికీ మీరు చాలా చక్కగా ఆసక్తితో ఉన్నారు. సమయం ఇచ్చినట్టు సహోదరులకు వందనాలు. మరి సంఘం యొక్క అభివృద్ధి, మన యొక్క వ్యక్తిత్వం యొక్క అభివృద్ధి గురించి చెప్పడం జరిగిందండి. మనకు తెలిసింది ఏంటంటే అయ్యా సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి మనం. ఏమంటే స్థానిక సంఘం వర్టికల్గా హారిజంటల్గా ఈ సంఘాన్ని మనం అభివృద్ధి చేయాలనే మనం చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు వాక్యం చేస్తున్నాం, అయ్యా యేసుక్రీస్తు అయ్యాడు. యేసుక్రీస్తు ఒకరు కదా, తర్వాత 12 మంది శిష్యులు, తర్వాత 3000 మంది బాప్తిసం పొందారు, తర్వాత 5000, తర్వాత 21వ అధ్యాయంలో కొన్ని వేల మంది. ఈ రీతిగా మనం ఏం చేస్తాం, సంఖ్యాపరంగా ఏదో ప్రసంగాలు మనం చెప్తున్నాం, కానీ సార్ అయితే మనకి వ్యక్తిత్వం యొక్క వికాసం, మన యొక్క క్యారెక్టర్ మన యొక్క లక్షణాలు, మన యొక్క రిజర్వేషన్స్, మన యొక్క డైటీస్, మనకున్నటువంటి పోలికలు, మనకున్నటువంటి రూపురేఖలు ఎలాగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి అనేటువంటి విషయం మనతో చెప్పారండి. వారికి మనందరం టీచర్స్ తరఫున సురేంద్ర గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. వారికి పరిచయం చేసినటువంటి సూర్యతేజ గారు వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము.